2వ అధ్యాయం 9-10 వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉంటుంది, నేను మీకు జీవ కిరీటం ఇచ్చాను. అదేవిధంగా ఒక్కసారి పరిశోధించాను. 2వ రోజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. నేను షోమ్రోనుని కొలిచిన నూలును అహాబు కుటుంబీకులకు సరిచూసిన పట్టపుగుండును యెరూషలేము మీద సాగలాగును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేశాను. చేరవచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన మిమ్మల్ని అన్ని విధాలా ఆశీర్వదించుగాక. నా పరిస్థితి కొంచెం కఠినంగానే ఉంది. దేవుడు దయ చూపించాలి. అంటే నోట్స్ రాసినంత క్లమ్జీ అయిపోయింది. ముందు దేవుడు దయ చూపించి నా పట్ల మీ పట్ల కనుక చూపించిన కాక. ఇది విచిత్రమైన కొన్నిసార్లు చెప్తే ప్రజలు నమ్మట్ల. మనం ఒకసారి ఇలాగే చెప్తే ఇలాగే చెప్పారు నాలుగు చెప్తారు. కానీ మేము దొరకలేదంటే మళ్ళీ చెప్పేటప్పుడు 2 గంటలు చెప్తారు. అది చెప్పాలంటే ఎగ్జామ్ రాసేవాడికి భయం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఎగ్జామ్ రాసేవాడికి వెళ్ళేటప్పుడు పాస్ అవుతే రాసేదంటే ఎలా ఉంటుందంటే ఏమైందో అనిపిస్తుంది. రాసిన తర్వాత తెలుస్తుంది పాస్ అయ్యాడని విషయం. నేను ఎక్కువ ఎగ్జామ్స్ చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు అనుకున్నాను ఏమంటే 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు అనుకున్నా ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే బాగుంటుంది, ఇంటర్ కూడా రాయాలి ఇంకా నమ్ముతుంది. ఇంటర్ రాసినప్పుడు అనుకున్నా ఒక్క డిగ్రీ ఉంటుంది రాస్తే ఇంకా అయిపోయింది నా లైఫ్లో ఎగ్జామ్ రాయిపోయింది. డిగ్రీ రాసి అనుకున్నా ఇంకా నా లైఫ్లో ఇంకో ఎగ్జామ్ అనేది లేదు, ఫైనల్ ఎగ్జామ్ ఇంకా మన టెన్షన్ పడి ఏమీ లేదు. అయితే ఉద్యోగం చేస్తాం, ఇదే చేస్తాను, లేకపోతే అనుకోవచ్చు ఏదో ఇట్లా కానీ ఇక నా జీవితంలో నన్ను అడిగేవాడు నేను చెప్పేది ఇంకేమీ లేదనుకున్నాను. కానీ పరిచయం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడో సంవత్సరానికి ఒక ఎగ్జామ్, ఇప్పుడు ప్రతి వారం ఒక ఎగ్జామ్. ఎప్పుడైతే ఇందాక బుధవారం బయట సభ గురించి వాకింగ్ చెప్పారంటే మీకన్నా నాకు ఎక్కువ ఆనందం ఉంది. ఎందుకంటే మొన్న కూడా మ్యారేజ్ గురించి అడుగుతుంటే భూమిక మ్యారేజ్ గురించి నేను బుధవారం అనుకున్నాను. బుధవారం అమ్మాయి బుధవారం వెళ్ళిపోయింది అనుకున్నాను. ఇంకొక తీసి చెప్పిన బుధవారం శుక్రవారం అయితే నా ప్లేస్లో నాన్నగారు ఫ్రీ ఏముంటారు. శుక్రవారం నాన్నగారు ఫ్రీ, బుధవారం అయితే నేను ఫ్రీ. అయినా కాదు ఒక విషయం అయితే చెప్పాలి. వేసిన సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పండి. ఎప్పుడైతే మోషే అది వాస్తవానికి మీరు అధ్యాయం గమనించినా సంఖ్యాకాండం నిర్గమాకాండం 18 అనుకుంటున్నాడు. మీరు అధ్యాయాన్ని గమనించినా అది వాస్తవానికి అక్కడ పెట్టబడింది కాదు, ఆ ఫ్లోలో రాదు. కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ గ్రంథాలు చదివిన వాళ్ళు అంటే దాని గురించి అధ్యయనం చేసిన వాళ్ళు అది మధ్యలో పెట్టబడింది అంటారు. కారణం ఏంటంటే అది ఇంకా సీనాయి పర్వతం వరకు ఇశ్రాయేలు వెళ్ళరు. కానీ ఆ మధ్యలో ఉన్నప్పుడే మోషే దగ్గరకు ఒక వర్తమానం వస్తుంది. అయ్యా నిన్ను కలవడానికి మీ మామయ్య ఇద్దరు సిప్పోరాని మరి నీ కుమారుని తీసుకుని 2 కుమారులు తీసుకొని వచ్చారనగానే వెంటనే మోషే చాలా ఆనందంగా వెళ్ళి వారిని స్వీకరిస్తారు. తనే వెళ్ళి దిగి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ ఇద్దరుని తీసుకొచ్చిన తర్వాత వారిని అక్కడ కూర్చోబెట్టి వెంటనే మోషే ఏం చేస్తూ ఉంటాడంటే చాలా స్పష్టంగా రాశారు బైబిల్లో. ఏదైతే ఐగుప్తు దేశంలో వీరు పడిన కష్టం అంతా వివరించారంట కూర్చోబెట్టి. ఇద్దరు లేడు వాళ్ళు కష్టపడినప్పుడు ఎలా శ్రమలు దేవుడు అక్కడ కుమ్మరించాడు, ఎలా వీళ్ళు నలిగిపోయారు, ఎలా ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఇదిగో ద్వారం తెరవబడుతున్న సమయంలోనే ఎర్ర సముద్రం కనబడటం, వెనకాలేమో శత్రువులు వెంటాడటం, వాళ్ళ భయం, ఇవన్నీ వివరించారండి ఇద్దరుకి. ఇది బాగుంది చదివినప్పుడు. అంటే వివరించానంటే నిజమే మనం కూడా మన కష్టాలు అందరికీ చెప్పుకుంటాం. కానీ వెంటనే కింద మళ్ళా ఏమని రాసి ఉంటుందంటే వివరించిన తర్వాత మళ్ళా ఏమని ఉంటుందంటే కానీ ఇన్ని శ్రమల నుండి కూడా యెహోవా ఎలాగూ విడిపించను అని మళ్ళా చెప్పుకోవచ్చు. అంటే వివరించినప్పుడు కష్టాన్ని చెప్పాడు, మళ్ళా వెంటనే ఆ కష్టం నుండి దేవుడు ఎలా విడిపించాడో కూడా చెప్పాడు. మనం ఎప్పుడు ఇతరులతో పంచుకున్నా 2 చెప్పాలండి. దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడో చెప్పాలంటే మీరు ఎంత కష్టపడ్డారో ముందు వాళ్ళకి తెలియాలి. ఎంతమంది నమ్ముతున్నారు? మీ జీవితంలో ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. కష్టం లేకపోతే విడుదలకు అర్థం ఉండదు, విడుదల లేకపోతే సాక్ష్యమే ఉండదు. ఎంతమంది సాక్ష్యం కలుగుతున్నారు ఈరోజు? దేవుడు మీ జీవితాల్లో అనేక కష్టాలు దాటించాడా? ఇంకా ఆయన కృపను బట్టి ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. అయితే మరి పోయిన వారం చెప్పినట్టే నా పట్ల కొంత ఓపిక పట్టండి. అంటే నేను కొంచెం ముందు వెనక్కుంది కాబట్టి చదివి కొంచెం నేను అర్థం చేసుకొని చెప్పడానికి దేవుడు దయ చూపించింది కాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా?
వెళ్ళ ఆయన కృపతో ఆయన మన కాచి కాపాడినాక భూమి మీద ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు మనమే అయి ఉండాలి. మనల్ని మించి హ్యాపీగా ఉన్నాడు భూమి మీద ఎవరు ఉండకూడదు. అంటే వాళ్ళు ఏదో అన్నాడు కదా, నిజంగా ఎవరు ఉండరు. ఎందుకంటే ఏమి జరగబోతుందో తెలుసు కూర్చున్న వాళ్ళం. బయట ఉన్నడికి ఏం జరుగుతుందో తెలియదు, మనకి ఏమి జరుగుతుందో తెలిసి కష్టాల్లో కూడా కామ్ వెళ్తున్నాం. ఏంటంటే అంటే ఇవి ఎప్పుడైనా మీరు బయట లోకస్తులు ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు కొన్నిట్లు ఎలా ఉంటుందంటే హీరోయిన్స్ గురించి వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బందుల్లో వెళ్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ధైర్యంగా కూర్చుంటారు. ఏమనంటే ఆ హీరో ఎప్పటికైనా వస్తాడు విడిపిస్తాడని ధైర్యం వీళ్ళకుంటది. జరగగా విషయం లేదు. కానీ నిజానికి ఆ ధైర్యం ఆ హీరోయిన్ కాదు, ఉండాల్సింది ఈ హీరోయిన్కి ఉండాలి. నిజమైన వధువుకి ఏం ధైర్యం అంటే ఆ వరుడు వచ్చి విడిపిస్తాడని నమ్మకం మనకు ఉంది. కాబట్టి కష్టాలు వెళ్ళాలంటే చాలా డేర్గా కనబడతాం. ఎందుకంటే మీకు తెలియదు, మీరైనా విఫలం అవుతారు కానీ విఫలం అవ్వని తెలియదు. కనుకనే మనం ఇంకా పోరాటంలో నిలబడతాం. కొన్ని సాక్ష్యాలు ఉంటే కొన్నిసార్లు మీ జీవితంలో మీరు గమనించండి, మీ జీవితంలో జరిగిన కొన్ని సంగతులు అవి కానీ మీరు దాటిన తర్వాత ఒక్కసారి కానీ తిరిగి ఆలోచించి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఎలా నిలబడగలిగాను అని ప్రశ్నిస్తే మీ దగ్గర జవాబు ఉండదు. కొన్నిసార్లు ఒక సేవకులు చెప్పారు, బలిపీఠం మీద ఆయన గొప్ప మంచి వర్తమానం ఆయన ఇచ్చుకుంటే వెళ్తా ప్రపంచంలో ఆయన వల్ల నిర్మాణం మీద ఇట్లా సబ్జెక్ట్ చూసుకుని ఆయన వాక్యం చెప్తా ఒక్కొక్క అంశాన్ని ఆయన వివరిస్తా వాళ్ళ సంఘంలో సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ సంఘంలో ఒక సహోదరుడు గురించి ఎక్కువ 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 ప్రార్థన చేశారట. ఎందుకంటే ఆ సహోదరుడు ఆయన అమెరికాలో జరిగినది పూర్తి లోకంలో ఉండి తిరిగి దేవుళ్ళకి వచ్చాడు. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత అతని జీవితంలో ఒక కష్టం తర్వాత మరొక కష్టం తర్వాత ఒకటి దేవుడు అనుమతిస్తూ ఉంటే దేవుడు నలగొడుతున్నాడు. ఆ సమయంలో అతను చాలా అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయిన తర్వాత సంఘమంతా ప్రార్థించారట. ఎందుకంటే ఆ సహోదరుడు ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చిన తర్వాత విశ్వాసంలో చాలా బాగా స్థిరపడ్డాడు. వీరందరికీ నమ్మకం ఏమంటే దేవుడు ఎలా అయినా సహోదరుని స్వస్థపరుస్తాడు, ఎలా అయినా స్వస్థపరుస్తాడు. నమ్ముతున్నారా? సేవకుడు నమ్మాడు, సంఘం నమ్మింది. కానీ ఇష్టం ఏంటంటే దేవుడు ఆయన ఆవిష్కారం తీసేశాడు, ముగించింది, ఆయన తీసుకెళ్ళిపోయాడు. వెంటనే పాస్టర్ ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక పాస్టర్గా ఉన్నా నేను యథార్థంగా మీ ముందు ఒప్పుకుంటున్నాను. ఏమనంటే నాకు నేనే ప్రశ్నించుకున్నా, ప్రభువా నేను ఇంతకాలం మా సంఘం నుండి ఇన్ని కార్యాలు జరిగించినప్పుడు ఈ ఒక్క సహోదరుడు ఇంత నమ్మకంగా ఉంటే నువ్వెందుకు నాకు ఆవిష్కారాన్ని తీసుకున్నావు? ఒక అనుమానం, ఏదో తెలియని అనుమానం ఆ హృదయాన్ని తాకడం ప్రారంభించింది. చాలా డిసప్పాయింట్ అయిపోయి ఏంటి ఇట్లా జరిగింది. కానీ ఎల్లప్పుడూ ఏంటంటే మళ్ళా రెండో రోజు ఆదివారం ఆరాధనకు వెళ్తూ ఉంటే ఏ వ్యక్తి అయితే చనిపోయాడో వాళ్ళ అమ్మాయి సండే స్కూల్ చెప్తుంది. అవి వెంటనే తర్వాత రోజు సండే స్కూల్కి వచ్చి అందరితో పాటు సండే స్కూల్ టీచర్ ఆవిడ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆవిడ వచ్చి సండే స్కూల్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఏమి తెలుస్తుంది వార్త. ఎప్పుడైతే సండే స్కూల్ చెప్పడానికి బలిపీఠం అంటే వాళ్ళు ఉన్న ఆ ప్లేస్లో వచ్చినప్పుడు అక్కడ ఏమేమి జరుగుతుందంటే సాక్ష్యాలు చెప్తారంట, ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారంట సండే స్కూల్లో కూడా చిన్నపిల్లలు. అయితే ఆవిడ చెప్పిందంటే నేను ఒక సాక్ష్యాన్ని కలుగున్నా ప్రార్థన వినపం కాదన్నట. ఏమనంటే నేను ఏ తండ్రి కోసం అయితే గడిచిన దినాలుగా నేను స్వస్థత కోసం ప్రార్థన చేశాను, కరెక్ట్గా ముందుగా చనిపోయాడు, కరెక్ట్గా నిన్నటి రాత్రి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడని చెప్పింది. సంపూర్ణమైన స్వస్థత ఏంటంటే ఈ బాడీలో ఉంటే మళ్ళీ ఇంకోసారి డిసీజ్ రావచ్చు, ఈ బాడీలో ఉంటే మళ్ళీ ఇంకోసారి వ్యాధి కొట్టచ్చు, ఈ బాడీలో ఉంటే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. సంపూర్ణమైన విడుదల అంటే ఇంకోసారి హాస్పిటల్ పోయే పర్లేదు. చెప్పగానే పాస్టర్ షాక్ ఏమనంటే ఆఖరికి నాకన్నా డౌట్ వచ్చింది కానీ సొంత అమ్మాయి ఉంటే అమ్మాయికి డౌట్ రాల. కారణం ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడుతుందంటే ఆ విశ్వాసం ఆయన కృప వల్ల మనకు అనుగ్రహించబడింది. అందులో బట్టి ఏంటంటే జీవితంలో ఒకరు దాటిన తర్వాత ఎట్లా దాటామంటే మీరు కాదు నేను కాదు, అప్పుడు నడిచిన పాదాలు మనే కాదు, ఆయన మన హత్తుకొని ఉంటే ఆయన పాదాలు నడుచుకుంటే. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే మీరు ఇప్పుడు ఏదైతే మనం చదివామో 10 దినములు శ్రమ కలుగును, మనం గడిచిన దినాల్లో కూడా దాన్ని చదివాం. అయితే అసలు 10 దినములు శ్రమ కలుగును అని మన లేఖనం చదివినప్పుడు ఓహో స్ఫురణ సంఘ కాలంలో 10 దినములు శ్రమ కలుగును. ఆల్రెడీ వాళ్ళ కష్టం అంటే మనం గమనిస్తే మనం ఇక్కడ కూర్చున్న ఈ విధానంలో కూర్చున్న క్రైస్తవులు చాలా తక్కువ మంది అండి. నిజమైన వధువు భాగంలో మీరు చూసుకుంటే అన్ని సంఘకాలాలు కూడా మనం కూర్చున్నంత ఫ్రీగా కూర్చొని దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు మన ముందు చాలా చాలా కొరత. అందరూ ఏంటంటే దాదాపుగా రక్తసిద్ధమైన దేహాలతో దేవుడి యొక్క సన్నిధికి చేయాలి. అందుకే చాలాసార్లు ఒక ప్రశ్న అనిపిస్తుంది, ప్రభువా ఒకవేళ మేము కానీ మీ సన్నిధికి వచ్చిన తర్వాత అందరూ వరుసగా నిలబడిన తర్వాత ఆయన ఒక్కొక్కరికి ఆ కిరీటాన్ని ఆ బహుమానాన్ని ఇచ్చేటప్పుడు ఒకవేళ నా ముందు వెళ్ళే వ్యక్తి అడిగితే నేను ఇలా సింహం ద్వారా చంపబడి నేను లోనికి వచ్చాను ప్రభువా, అప్పుడు కూడా నేను నీకోసం నిలబడ్డాను,
ఒక్కొక్కరు అలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభువా నన్ను చంపేస్తూ ఉన్నారు, నన్ను అయినా నేను కొరకు నిలబడ్డా. నన్ను ఎలుగుబంటు మీద పడేశారు, ఎలుగుబంటు నన్ను చీల్చి చంపేస్తూ ఉంది, అయినా నేను కొరకు నిలబడ్డా. ఇలా అందరూ అన్ని సాక్ష్యాలు చెప్పుకుంటూ వెళ్తే నెక్స్ట్ పోస్ట్ మీది నాదైతే నెక్స్ట్ వెనకాలే మీరు నేను ఉన్నాం అనుకోండి. ఒకవేళ మన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు నా కుమారుడు అంటే మనం చెప్పాలంటే చాలా చేతులు ఖాళీ చేయరు, సాక్ష్యాలు ఏం చేయరు. కారణం ఏంటంటే మనం చిన్న వాటికి పెద్దగా ఆలోచిస్తాం, వాళ్ళు పెద్ద వాటిని కూడా చిన్నగా ఆలోచిస్తారు. చాలా తేడా వాళ్ళకి మనం. అయితే మనం ఏదైతే స్మరణ గురించి చదువుతా ఏమంటామంటే స్మరణ సంఘకాలంలో ఇలా జరిగింది, స్మరణ సంఘకాలం. కానీ గమనించండి, అసలు ఎవరైతే ఇది రాస్తున్నాడో అంటే దాని మీద రాసుకుంటూ వెళ్తున్నాడో అసలు ఆ వ్యక్తి శ్రమలో ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? శ్రమ అంటే స్మరణ సంఘకాలం శ్రమలో వెళ్తుంది అని రాస్తా ఉంటే అసలు రాసేవాడే శ్రమలో నలిగిపోతా రాస్తున్నాడు. ఎవరంటే యోహాను. ఎందుకంటే అతను ఏమి రాస్తున్నాడో దాని గురించి అనుభవం కలిగిన వ్యక్తి అతను. దేవుడు ఎప్పుడైనా కొన్నిసార్లు పరిచర్యకు పిలిచేటప్పుడు, అంటే పరిచర్య కదా ఏదైనా పని కొరకు మిమ్మల్ని వాడినప్పుడు కొన్నిసార్లు మనం ఇతరులకి చెప్పాలి అంటే చెప్పేదంటో మనకి తెలిసి ఉండాలి. లేకపోతే చెప్పినా దానికి అంత అనుభవం అనేది కుదరదండి. కాబట్టి కొన్నిసార్లు చెప్పే విషయం కొరకు దేవుడు కొన్నిసార్లు చెప్పేవాడిని నలగొట్టాల్సి ఉంటుంది. మీరు గమనించండి, యెషయా ముందెళ్ళి ఎన్నో ప్రవచనాలు చెప్పేదానికన్నా ముందు దేవుడు యెషయాను కోరింది ఏంటంటే ముందు నువ్వు మందిరంలోని కదా 2 చేతులు ఎత్తు. ఎక్కడంటే ముందు నువ్వు ఇక్కడ నలిగితే నువ్వు ప్రజల మధ్యలోకి ఎక్కడైనా నువ్వు ఏదైనా పరిచయం నీకు మొట్టమొదటిగా ఈ అనుభవం అవసరం. ఇప్పుడు యోహాను ఆ గ్రంథాన్ని రాసే ముందు యోహాను పరిశుద్ధాత్మ పొందున్నాడా లేడా? పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందిన వ్యక్తి. ఎందుకంటే ఆ 120 మందిలో యోహాను ఒకడు. కానీ అదే యోహాను ఈ ప్రకటన గ్రంథం రాయడానికి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమల కొలువులో నలుగొట్టి అప్పుడు తీసుకెళ్తున్నాడు అక్కడ యోహాను. ఇప్పుడు నేను చెప్పినాను మీరు గమనించండి. కానీ పద్మాసు దీపం వదిలి వచ్చిన తర్వాత ఎఫెసు సంఘకాలంలో కొంతకాలం అతను సేవకుడిగా ఉండి పాస్టర్గా పనిచేసి మళ్ళా సామాన్యంగా మరణించాడు. కానీ అతని జీవితంలో ఒక వింతైన పరిచయం దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే అతను చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడంటే మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలను ఎవరైనా మీరు కూడా అర్థం అనుకుంటున్నారా? రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతే. హోటల్లో లేడు, ఎక్కడో లేడు, చెప్పండి పద్మాసు ద్వీపం కలిగిపోతాడు. కానీ ఎందుకని దేవుడు అంటే కొన్నిసార్లు దేవుడు ఏం కోరుతాడంటే యోహాను నుండి అటువంటి పరిచయంలో దేవుడు పనిచేయాలంటే ముందు యోహాన్ని దేవుడు ప్రజల నుండి దూరంగా తీసుకెళ్లాల్సి ఉంది. ప్రజల మధ్యలో ఉంటే ఆ కార్యం జరగదు. అతను ఎప్పుడైతే లోటుకు వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట ప్రవక్త చెప్పింది, ఇది మీకు నాకు ఎల్లప్పుడూ గుర్తుండాల్సిన విషయం. ఎల్లప్పుడూ దేవుడు తన ప్రజలకి తను తాను బయలుపరచుకోవాలని ఇష్టపడతాడు. ఎవరికి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? నేను ఒక రోజు పైన ఏదో ప్రేర్ చేసుకోవడం నేను గొప్ప టకటక నడుచుకుంటూ కిందకు వస్తున్నాయి ఏదో పని మీద ఒక మెసేజ్ బుక్ రివర్స్ లో పెట్టుంది. ఆ వర్తమానం పేరు కూడా నాకు గుర్తులేదు. టకటక నడుచుకుంటూ వస్తే గొప్పని ఎందుకు ఇలా ఓపెన్ చేశారు. చెందిన దాంట్లో కూడా రాసింది ఏమంటే యేసుక్రీస్తు తను తాను నీకు బయలుపరచుకోవడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. నా ఒక్కరికి కాదు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యక్షపరచుకోవాలని కోరుతాడు. అంటే ప్రత్యక్షపరచుకోవడం అంటే మీరు గమనించండి, కేవలం ఆయన దేవుడు అని మనందరికీ తెలుసు ఆ విషయం, అది ఆయన మళ్ళీ చెప్పేది కాదు. కానీ మీరు చదివే ప్రతి లేఖనం ద్వారా ఆయన మీతో మాట్లాడాలని కోరుతాడట. మీకు తెలియని విషయాన్ని మీకు బోధపరచాలని కోరుతాడట. లేఖనంలో నుండి ఒక కొత్త ఉద్యోగం ఆయన మిమ్మల్ని కలపాలని కోరుతాడు. కానీ దేవుడు రెడీగా ఉన్నాడట, కానీ వినవుడు రెడీగా లేదు. నేను చదువుగా చాలా ఆశ్చర్యపడిపించింది. ప్రభావ ఆయన నేటికి కూడా అలా ఇష్టపడతాడు. అంటే ఆ కాలంలో ఎలా ఇష్టపడ్డాడు. ఇప్పుడు యోహాను పిలిచి యోహాను ఇప్పుడు నేను చూపించే నువ్వు రాయి అంటే అక్కడ తన్ను తాను బయలుపరుచుకుంటాడు. నిజమే కదా? ఇప్పుడు పౌరుల దగ్గర తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. కానీ మన దగ్గర తన్ను తాను బయలుపరచుకోవాలని కోరినా మనం ఎందుకని ఆయన ఎక్కువగా ఎరగలేదంటే ఒకటే కారణం, మనం ఎక్కువ లైఫ్లో బిజీ అయిపోయాం. ఆయన ఏం కోరుతున్నాడంటే ఒక్క గంటన నువ్వు సపరేట్ చేసుకుని దేవుడి పాదాల దగ్గర చేరితే విధానంగా ఆయనతో మాట్లాడడం మొదలుపెడతాడు, విధానంగా ఆయనతో స్నేహం చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ కనీసం గంటన ఆయనతో గడిపే ఉన్నారు ఎవరైనా వ్యక్తిగత గంట. నేను చెప్పింది చాలా చీప్ టైం, చాలా తక్కువ సమయం. అయితే ఇప్పుడు యోహాను ఏమన్నాడంటే నేను ప్రభువుని ముందు ఆత్మవశుడై ఉంటుంది. అక్కడ ఉన్నాడు, కానీ అన్ని కష్టాల మధ్యలో కూడా ఎంతో ఆత్మవశంతో చాలా నింపబడ్డాడు. ప్రవక్తడు అది ఎంత చక్కగా లేదు, నేను కూడా ఆ విషయాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. కారణం ఏంటంటే
యేసు నుండి ఏదైనా అద్భుతమైన ప్రత్యక్షత మీరు పొందుకోవాలంటే, యోహాను మొట్టమొదటిగా యోహాను పొందుకోవాలంటే, యోహాను ఖచ్చితంగా యోహాను ఉండవలసింది కాదు, యోహాను పద్మాసు ద్వీపంలో ఉండాలి కాదు, యోహాను ఆత్మలో ఉండవలసి ఉన్నది. అంటే ఆత్మ వశుడై ఉండవలసి ఉన్నది. అయితే ఏ యోహాను అయితే ఆత్మ వశుల్లోనికి వెళ్ళి ప్రకటన గ్రంథాన్ని రాశాడో, అదే ప్రకటన గ్రంథాన్ని మనం చేరాలంటే, మనం చర్చిలో ఉంటే సరిపోదు, లేకపోతే మనం వెళ్ళి ఇంట్లో ఉంటే సరిపోదు, మనం కూడా ఆత్మలోనికి వెళితేనే ఆత్మలో ఏం రాశాడో ఆత్మలో ఉన్నవాడికి అర్థమైంది. ఈరోజు ఎందుకని లేఖనాలు చాలా మందికి అర్థం కావాలంటే ఒకటే కారణం, ఆత్మలోనికి వెళ్ళకపోవడమే కారణం. కానీ దేవుడు ఏమడుతున్నాడంటే, గెట్ ఇన్ టు స్పిరిట్, ఆత్మలోనికి రండి. ఎంతమంది ఇష్టపడుతున్నారా? ఎందుకనంటే మీరు గమనించండి, మీరు ఆత్మావేశంలో ఉండి లేఖనం చదివిన దానికి, ఆత్మావేశంలో లేకుండా లేఖనం చదివిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరన్నా ఇది నేను చెప్పాలంటే, ఇది నేను కొంచెం లోతుగా చెప్పట్లేదు, కానీ ఇది వ్యక్తిగతమైన అనుభవంతో నేను చెప్తున్నా. అది వ్యక్తిగతమైన అనుభవం మీకుంటే తొందరగా అర్థమైంది ఈ విషయం. ఎందుకంటే ప్రభుత్వ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎప్పుడైనా మీరు లేఖనం చదివేటప్పుడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని లేఖనం ఉంటే, దాన్ని మీరు ఎన్నిసార్లు సాధారణంగా చదివినా పైనుండి కిందకు చదువుతారంటే, కింద నుండి పైకి చదువుతారంటే, చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ప్రభుత్వం ఏమంటున్నాడంటే, కానీ అదే లేఖనం ఒకవేళ నువ్వు ఎప్పుడైనా వ్యాధిగ్రస్తుగా ఉన్నప్పుడు ఆత్మ యొక్క అభిషేకం కింద చదివితే ఆ వచనం నీకు వేరేలా కనపడడం ప్రారంభమైంది. మొట్టమొదట థియరీలా ఉంటుంది, అంటే ఏదో రాసింది న్యూస్ పేపర్ చదివినట్టు ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ఆవేశంలోకి వెళ్ళి చదివిన తర్వాత అది థియరీగా ఉండదు, మీ జీవితంలో ప్రాక్టికల్ గా మొదలైంది. అంటే మీ జీవితంలో కార్యరూపం దాల్చడం ప్రారంభమైంది. ఇప్పుడు లేఖనం అభిషేకించబడవలసిన అవసరం లేదు, అదే ఆల్రెడీ అభిషేకించిన తర్వాత రాయబడిన లేఖనం. కానీ ఎవరు అభిషేకించబడాలంటే, చదివే మనం అభిషేకించబడాలి, చదివే మనం ఆత్మలోనికి వెళ్ళాలి, చదివే మనం వ్యక్తిగతంగా దేవుడితో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఎవరు ఇష్టపడుతున్నారా? అయితే ఒక చక్కని మాట చెప్పాడు ప్రభుత్వం, ఏమనంటే మనం చాలా సార్లు క్రియల ద్వారా ముందుకు వెళ్తామట. అయితే ఇది అర్థమైంది చెప్పడానికి దేవుడు నాకు ఏదైనా ఆయన సహాయం దయచేస్తే బాగుండు. ఎంతమంది అర్థమవుతుందండి? మనం ఏ కార్యం చేసినా మొట్టమొదటిగా ఒకవేళ మీరు గమనించండి, అందరికి అర్థమైంది, దేవుడు దర్శించుకున్నాక ఒక ఆరాధన ప్రారంభమైన తర్వాత దయచేసి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నన్ను పొగుడుకున్నా తిట్టుకున్నా నేను చేయగలిగిందంటే నేను చెప్పగలను. దయచేసి ఆరాధనలో ఒక క్రమం ఉంటుంది, నేను ఇది స్నేహపూర్వకంగా మీరు చెప్తున్నాను, దయచేసి మీరు దాన్ని స్వీకరించండి. ఎప్పుడైనా ఒకసారి ఆరాధన ప్రారంభం అవుతుంది అంటే, ఒకవేళ ఆదివారం 5ంటికి ఆరాధన ప్రారంభం, 5:10కి ఆరాధన ప్రారంభం అంటే, చాలాసార్లు ఇక్కడ ఒక కంప్లైంట్ ఉంది. ఏం కంప్లైంట్ అంటే, దుర్గాపూర్లో ఆరాధన జరిగినట్టు ఇక్కడ జరగదు అని. ఎంతమంది తెలుసు? నేను నా ఓన్గా చెప్పాను, చాలా మంది దగ్గర కంప్లైంట్. కానీ అక్కడికి ఇక్కడికి ఒక వ్యత్యాసం ఉంది. కానీ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత దేవుడు ఎంతో దయ చూపించాడు. ఇక్కడ కూడా దేవుడు ఆత్మ కదలటం నేను చూశాను, నేను కూడా ఎవరు చూసే ఉంటాను. ఇక్కడ కూడా ఆరాధన బలంగా జరుగుతుంది. అయితే దేవుడు ఎల్లప్పుడూ మన నుండి ఏం కోరుకుంటాడంటే, కొంత నేర్చుకుని ఆగడం కాదు, కానీ మరికొంత మరికొంత మరికొంత. ఎవరైనా ఎక్కడానికి ఇష్టపడుతున్నారు స్టెప్స్ దేవుడు ఎక్కడానికి. అయితే దేవుడు ఏం కోరుతాడంటే రెస్పెక్ట్, అంటే గౌరవం అనేది దేవుడు కోరుతాడు. ఆయన మిమ్మల్ని గౌరవించాలంటే ఆయన ఏం కోరుతాడంటే, ఫస్ట్ నన్ను గౌరవించు, నేను తిరిగి నేను గౌరవిస్తాను. ఒకవేళ 5:15 ఆరాధన అంటే, అసలు ఒకవేళ సండే స్కూల్ అది కొంచెం 5:10 ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి అవుతుంది. గడిచిన తర్వాత 5:10 అయింది, అట్లా 5:10 5:15 వెంటనే లేచాడు. ఎప్పుడైతే ఆ టైం వచ్చిందో ఎవరి కాళ్ళు ప్రార్థనలో కూర్చునేటప్పుడు, ఇది నేను స్నేహపూర్వకంగా చెప్పాను మీతో, ఒకవేళ అది టైం స్టార్ట్ అవ్వాలి వెంటనే ఏం చేయాలంటే, మీ ప్లేస్లో మీరు ఎవరి కాళ్ళు టక కూర్చొని ఎవరికి వాళ్ళు దేవుడితో ముందుగా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రభువా ఆరాధన నువ్వు దిగిరా, దయచేసి మాతో మాట్లాడాలి. కానీ ఇక్కడ జరిగే లోపం ఏంటంటే, ఎవరి కాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ 5:15 అయినా ఎవరు కూర్చోరు, ఇక్కడ 2-3 కూర్చొని ఉంటారు బ్యాగ్ పట్టుకొని. ఎప్పుడైతే పీటర్లు కానీ కొన్నెలనే కానీ వచ్చి ప్రార్థన చేస్తారో ఎవరు ఏకీభవించారు. ఎందుకు తెలుసా? కారణం ఏంటంటే, మీరు ఆత్మలోనికి వెళ్ళలేదు, అంతేకాదు. ఒక ఆరాధన ప్రారంభం అవ్వాలంటే డోంట్ స్టార్ట్ విత్ యాక్ట్స్, అంటే కార్యములతో ప్రారంభించదు. అంటే ఇప్పుడు కార్యం అంటే ఏంటంటే, ఆరాధన ప్రారంభం అవ్వాలి. ఓకే, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, ఓకే వచ్చా కూర్చున్నావు, వెంటనే ప్రభువా దయ చూపించు. మీరు గమనించండి, ఏ రోజైనా ఇక్కడ ఉదయకాల ప్రారంభ ప్రార్థన బలంగా ఎక్కడైనా జరిగిందా? ఇక్కడ మీరు చూసినంత వరకు నామకార్థంగా జరుగుతుంది.
ఇక్కడ ఆరాధన ప్రారంభమయ్యేటప్పుడు ప్రార్థన చాలా నామకార్థంగా జరుగుతుంది. ఎందుకంటే అసలు ఎవరు ఏకీభవించరు, అసలు ఎవరు చర్చిలో ఉండరు, చాలా కొద్దిమంది ఉంటారు. మిగతా అక్కడక్కడ తిరుగుతుంటారు. వాళ్ళు ఏదో అట్టకట్టకట్టకని ప్రార్థన చేసి వెంటనే సరే ఆమె ఇప్పుడు పాట పాడదామంటే అప్పుడు ఒక్కొక్కరు పాటల ముక్కు తీసుకుని అప్పుడు ఎత్తుకుంటాం ఏ పాట పాడాలి. ఎప్పుడైతే గమనించండి, ఆరాధన అంటే ఇది బిట్టుగా ఉండేది కాదు. దేవుడు ముక్కలుగా ఉండడు. ఒక్కసారి ఆత్మచక్ర ఇవ్వబడి అలా ఉంది. ఎప్పుడైతే మొట్టమొదటిగా అసలు మీరు కానీ, ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు గడిచిన దినాలు ఏమంటే ఏలియా దేవుడు ఎక్కడ అంటే అడిగి ఏలియా ఎక్కడ, ఆరాధన అక్కడ బలంగా జరుగుతుంది, అంతకన్నా జరగని ఆశ ఎక్కడ. దేవుడు ఎక్కడ దుర్గాపురానికి అగ్రిమెంట్ రాసి ఇవ్వాల, నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడే మీతో పాటు ఉంటాను. అగ్రిమెంట్ ఎనికే పాటు కూడా చెందుతుంది. కానీ స్వీకరించే వ్యక్తి స్థలంలో ఒక్కలానే నిలబడి తీరాలి. ఇద్దరు గురించి అడిగినప్పుడు యెహోవా మాకు తోడేయండి, నా గొప్ప కార్యాలు ఎక్కడ ఇక్కడ ఎవరు మీరు అడగాలనుకుంటే ప్రభువా మీరు గమనించండి. ఇది నేను చాలా ఓపెన్ గా మాట్లాడచ్చా మీ యొక్క అంగీకారాన్ని బట్టి. మేము ఏ వర్తమానం అయితే శుక్రవారం మేము అక్కడ వింటామో అదే సేవకులు ఇక్కడ నిలబడిన తర్వాత మేము అక్కడ చూసినంత నడిపింపు చాలాసార్లు ఇక్కడ చూడాలి. అదే సేవకులు ఇక్కడ కూర్చొని కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ బయట కూడా దుర్గాపురంలో వర్తమానం మేము ఇక్కడికి వచ్చేయమన్నారంటే ఇక్కడ వర్తమానం కొన్నిసార్లు చాలా జనరల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సుదర్శన్ సేవకుల్లో తప్పంటే ఒకవేళ సేవకుడు తప్పైతే శుక్రవారం కూడా సరిగ్గా రాకూడదు కదా అక్కడ. మరి అక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎందుకు రాదు? కారణం ఏంటంటే ఎంత తవ్వుకుంటే దేవుడు అంత పోస్తాడు. అయితే మ్యాటర్కి వస్తే ఆరాధన ప్రారంభమయ్యేసరికి దయచేసి మీరు ఒక సహోదరుగా మీరు అంగీకరించాల్సిన విషయం, ఎప్పుడైతే ఆరాధన సమయమో ఎవరి ప్లేస్లో వారు దయచేసి వెంటనే వచ్చి కూర్చునిపో. డోంట్ స్పీక్ ఈవెన్ వన్ వర్డ్, ఒక్క పదం కూడా ఎవరెవరితో మాట్లాడారు. దుర్గాపురం ఆరాధన స్థలానికి వెళ్తే ఆరాధన ప్రారంభం అవగానే ఒక్కరు మాట్లాడు. అక్కడ ఏం జరుగుతుంది సార్, మాకు ఒకే ఒక డోర్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం 3 డోర్లు ఉంటాయి. ఏ డోర్ నుండి ఎటు వస్తారు, ఏ డోర్ నుండి ఎటు వెళ్ళిపోతారో తెలియదు. అక్కడ ఆరాధన జరిగేటప్పుడు నేను ఏది పొగిడి చెప్పట్లేదు. ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ సండే స్కూల్ వాళ్ళకి ఏం చెప్తా తెలుసా, కుదిరితే ఒక్కసారి ఎన్కేపాడు సండే స్కూల్కి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్తారు. కారణం ఏంటంటే ఎన్కేపాడు సండే స్కూల్ పిల్లలు బాగా వింటారు. ఇది స్థలాన్ని కూర్చు కాదు, అభిషేకం యొక్క వ్యత్యాసం కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇది నేను చెప్తుంది కదా, మీకు సొంతంగా అనుభవం అయ్యే కార్యం. అక్కడ ఎవరైతే పిల్లలు వస్తే అక్కడ ఒకరు కూర్చుంటారు ప్రేయర్లో, ఇక్కడ ప్రేయర్లో కూర్చుంటారు, ఇక్కడ ప్రేయర్లో కూర్చుంటారు. ఎంత సైలెంట్గా డీసెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్. ఒక్క సౌండ్ కూడా ఎవరు చేయరు. వాళ్ళు మైక్ పెట్టేటప్పుడు కూడా ముందు పెట్టి మొత్తం కంప్లీట్. ఎప్పుడైతే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటే ఒక సమాధానంగా, ఒక శాంతిగా, అంటే ఒక హృదయం ఎలా ఉండాలంటే చాలా చల్లబాటు కుదురుబాటులోకి రావాలి. ఎందుకంటే ఎలీషా, ఒకవేళ మీరు అనొచ్చు సుదర్శన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందా, మీరు పొందినా ఎలీషా ఏలియా ఆత్మను పొందినవాడా కాదా అంటే అదే ఆత్మనే తన మీద ఉన్నదా? కానీ అదే ఎలీషా కూర్చున్నప్పుడు 3 రాజులు వచ్చి నిలబడినప్పుడు వెంటనే ఏమన్నాడంటే అతను చూసినప్పుడు ఆహాబేకోగరు వారసుని చూసినప్పుడు నిన్ను చూస్తే కోపం ఉత్తరేమో లోపల బయట నుండి వస్తుంది. వెంటనే యెహోషాపాతుని చూసి కేవలం యెహోషాపాతు ముఖాన్ని చూసి నిన్ను వదిలేసా అని వెంటనే ఏమన్నాడంటే అతను ఆత్మను పొందిన వెంటనే ఆత్మకు అభిషేకంలోకి వెళ్ళలేకపోతున్నాడు. అర్థమైందండి? అతను ఆత్మచేత నింపబడిన వ్యక్తి, కానీ వెంటనే ఆత్మకు అభిషేకంలోకి వెళ్ళి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పలేకపోతాడు. ఇక్కడ ఏమంటే స్ట్రగుల్ ఫీల్ అవుతాడు. అంటే ముందుకి వెనక్కి. వెంటనే ఏమంటాడంటే ఒక నిమిషం, ఇక్కడికి ఎవరైనా వాయిద్యకారుని తీసుకొస్తావా? వాయిద్యకారుడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఆ వాయిద్యకారుని తెచ్చిన తర్వాత నిదానంగా ప్లే చేయడం ప్రారంభించిన తర్వాత నిదానంగా ఒక్కొక్క తీగను మేకడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ ప్రశాంతమైన వాతావరణం అలా గోతులు తవ్వించడం అని చెప్పడానికి ఆ రాజును చూడడానికి మధ్యలో ఏమైందంటే ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తే, ఎందుకంటే దేవుడు అన్నాడు గడిపిడి మధ్యలో సంచరించే దేవుడు కాదు అని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అవసరం. ఎంతమంది నమ్ముతున్నారు? మీ వరుసలో మీరు కూర్చొని ఎప్పుడైతే మీరు ప్రార్థనలో మీరు గడుపుతూ ఉంటారో అప్పుడు ఏ వ్యక్తి అయితే వచ్చి ప్రార్థన చేస్తే మీకు తెలియకుండానే ఏకీభవించడం ప్రారంభిస్తారు. మీకు తెలియకుండా ఆ ప్రార్థనతో మీ ప్రార్థన ఏకమవుగా ప్రారంభిస్తారు. అప్పుడు ఒక కట్టె కాదు 4-5 కట్టెలు ఏమవుతున్నాయి మండుతూ ఒకదాన్ని ఒకటి వెలిగించిన తర్వాత పాటలు నిదానంగా జరిగిన తర్వాత సేవకుడు వచ్చేసరికి సేవకుడు పోరాడి వేడి ఇక్కడ తెప్పించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ వేడి ఉంటుంది. వెంటనే వాక్యాన్ని అందుకోగానే ఎప్పుడైతే దేవుడి చేతులకు మనం అప్పగించుకుంటామో మిగతా కార్యమంతా దేవుడు చేస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండగలరా?
ఇక్కడ ఇదేమి పెద్ద 30 అడుగులు 50 అడుగులు ఉన్న పెద్ద ప్లేస్ ఏం కాదు, చాలా లిటిల్ ప్లేస్ మనం దేవుడికి ఇచ్చేది. కానీ ఈ చిన్న ప్లేస్లో కానీ మనం దేవుడిని గౌరవించి ప్రభువా ఇది నువ్వు వచ్చే టైం, మేమందరం నాట్ ఎ సింగిల్ జోక్, ఒక జోక్ కూడా ఏం మాట్లాడి చర్చ, ఒక్క మాట కూడా మాట్లాడు. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్గా దేవుడి పాదాల దగ్గర ప్రభువా ఈ సమయం మాది కాదు, ఈ సమయం నువ్వు వచ్చి మాతో మాట్లాడు. అప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో మీరు తెలియకుండానే మీరు ఆత్మ నడిపించడం దానికి ఒకటి జరిగి మీరు ఇప్పుడు వరకు చూడండి గొప్ప కార్యాలు సంఘంలో చూడతారు. నేను చెప్పాలనుకుని చెప్పింది కదా, అవసరం వచ్చి చెప్పారు, అనుకోకుండా చెప్పిన కార్యం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతే అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మొదట క్రియల ద్వారా వెళ్ళవద్దు. వెంటనే వచ్చాం, వెంటనే సరే ప్రార్థన చేద్దాం, ప్రభువైన యేసుక్రీస్తు దేవా దయ చూపించయ్యా మీరు అందరి పట్ల ఆరాధన అంటే మీరు అంతా ఏం చేస్తారు తెలుసు, ఎవరు ఏకీపించరు, ఎంత ఉంటారు. ప్రభువా దయ చూపించే సహాయం తెచ్చే క్రియల ద్వారా నేను ప్రారంభిస్తున్నాను. వెంటనే ఇంకోళ్ళు తీసుకొని పాట ప్రారంభిస్తారు, ఏదో పాట పాడతారు, క్రియల ద్వారా పనిచేస్తారు. కానీ ప్రాబ్లం ఏమంటారంటే ఎన్నడూ మొదట క్రియల ద్వారా వెళ్ళవద్దు. మొట్టమొదటిగా ఏదైనా చేయాలంటే నువ్వు ఆత్మవశుడిగా మారిన తర్వాత అప్పుడు క్రియలు ప్రారంభించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రార్థన ఎలా ప్రారంభం అంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ప్రారంభం అవ్వాలి, ప్రార్థన ద్వారా పాటలు ప్రారంభం అవ్వాలి, ఆత్మ ద్వారా వాక్య పరిచయం ప్రారంభమైంది. వీటన్నిటికీ మొట్టమొదటి రిక్వైర్మెంట్ అంటే గెట్ ఇన్ టు స్పిరిట్, దేవుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించండి. ఎవరిని ఇష్టపడుతున్నారా దేవుని ఆత్మలోనికి వెళ్ళడానికి? మీరు దేవుని కొరకు ఒక్క అడుగు ముందే కలిగితే ఆయన 10 అడుగులు మేము ముందుగా ఆయన వేసుకుంటూ రాగలరు. అయితే కొన్నిసార్లు మనం ఏ ఆత్మలోనికి వెళ్తామంటే ప్రభుత్వ వాళ్ళు స్పష్టంగా చెప్పాడు, కొన్నిసార్లు లోకంలో ఉన్న సంగతులు ప్రజల యొక్క హృదయాలకు లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తాయి. ఈరోజు ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు సేవకులు పంచుకుంటాయి. ఒక క్రికెట్ గేమ్ జరిగేటప్పుడు చూడండి, ఏ ఒక్కడు సైలెంట్ కూర్చోడు, ఇలా చూస్తే ఎవరు ఉండదు. ప్రభుత్వం ఏమంటే ఎండిపోయిన కర్రలాగో లేకపోతే ఆగిపోయిన కథల చెట్లాగో ఇట్లా చూస్తూ ఉంటారు. 6 కొట్టంగానే వెంటనే ఇలా కాలు గట్టిగా జరిపి గట్టి గొడవ చేస్తారు. అక్కడ చేసేదండి ఒక 6. ఎందుకంటే ఆడేవాడు ఆత్మ ఇప్పుడు ఈ ఆట అనే ఆత్మలోకి వెళ్తుంది. మీరు గమనించండి, ఒకవేళ మీ చుట్టూ 100 మంది ఉంటే మీరు ఒకళ్ళు వెళ్తే ఆత్మ ఎక్కడికి వస్తుంది తెలుసా? మిమ్మల్ని కదుపుతూ ఉంటుంది. పొద్దున్న నేను ఇక్కడ వెళ్తా ఉంటే మరి పొద్దున్న ఈ రోడ్డు ఎంతమంది చూసారో 1 అవర్ పట్టింది. ఇక్కడ నుండి నేను వెనుకబడింది, మొత్తం పార్టీ దాని మీద మొత్తం బందోబస్తు మొత్తం బ్లాక్ చేశాను. ఎప్పుడైతే నేను వెళ్తా గమనిస్తూ ఉంటే నాకు గంట టైం పట్టింది. ఆ కారులో నుంచి వాడికి మైక్ లేదు, ఏమీ లేదు, అసలు ఎవరు పట్టించుకున్నాడు చూడట్లా, ఎవరు పట్టించుకోవట్లా చూడట్లా. 2 కాలు ఇలా లోపల పెట్టి విండోలండి ఇలా బయటకు వచ్చి ఎవరిని ఇలా పట్టుకొని జై 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 అంటే వాళ్ళ నాయకుడి పేరు చెప్తున్నాడు. గట్టిగా అరుస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు అసలు అతన్ని. కానీ ఆపడం అంటే ఎందుకంటే అది ఆత్మ అంటే పార్టీ యొక్క ఆత్మ, రాజకీయ ఆత్మ. ఏ స్పిరిట్ లోకి వెళ్తే ఆ స్పిరిట్ లోపల నుండి ఒక ఉద్రేకాన్ని ఒక రకమైన కదలికను వారిలో తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మలోనికి వెళ్తారో వాక్యానికి వెంటనే ఆమేన్ 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 అవుగాక ఆ వాక్యంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే మీరు దేవుడి యొక్క ఆత్మ వశంలోనికి వెళ్తే వాక్యానికి ప్రతిస్పందించడం అనేది అక్కడికి వచ్చి అంటే చంద్రబాబు జగను లేకపోతే ఇంకే నాయకుడు ఆలోచన అడగరు, నువ్వు జై అనాలి నా పేరు చెప్పి, నువ్వు జై అని ఎవరు చెప్పరు. కానీ కూర్చున్నాడు అడుగుతారు జై అని. ఆ స్పిరిట్ అతనిలో ఉంది. ఒకరు ఇక్కడ కూడా యేసుప్రభు వచ్చి మీ అందరినీ కలిపి జై 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 అని అన్నారు. మనం ఏమంటామంటే ఆ స్పిరిట్ మీలో ఉంటే చూసినా చూడకపోయినా ఆమేన్ 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 ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వశంలోకి మీరు వచ్చి దాంట్లో పట్టబడతారు. ఎంతమంది ఇష్టపడతారు? నాకు పొద్దున అనిపించింది అసలు ఇది దాటేసరికి నన్ను చేస్తారేమో అంటే వాళ్ళు పట్టనంత ఆనందం అని. కానీ పడిపోయే రాజ్యానికి ఎలా ఉంటే అన్నింటినీ పడగొట్టే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎట్లా ఉండకూడదు, ఇంకా చాలా వ్యత్యాసంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎన్నడూ 5 సంవత్సరాలకు మారే రాజ్యం కాదు, ఇది 500 సంవత్సరాలకు కూడా మారిన రాజ్యం. అది ఏంటి సహాయం లేకుండా తీయమన్న రాయి, అది నిరంతరం పరిపాలించే రాజ్యం. అది దానిలో సైనికులు మీరు వాళ్ళ జెండా అన్న ఎలక్షన్స్ వచ్చిన తర్వాత డౌన్ అయింది, మన జెండా ఎన్నడూ అవ్వదు. అది సంవత్సరాలుగా శతాబ్దాలుగా యుగాలుగా నిలబడే ఉంటుంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజంగా ఆయన ఉందామని ఇష్టపడుతున్నారా? అయితే గమనించండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని ఆత్మ చేత నేను నింపబడ్డానయ్యా అందువల్ల నేను సాధారణంగా జీవించవచ్చు. కానీ గమనించండి, ఎంతమందికి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన అంటే ఆ మందసంలో ఉన్న వస్తువులు అంటే ఎవరికొని గుర్తున్నాయా? చెప్పండి. రాతిపలకలు, మన్నా,
అహరోను చేతికాయ. ఆ 2 వస్తువులు ఒకసారి మీరు గమనించండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు మొరపెడుతున్నారు, అయ్యా మాకు ఆకలి, మాకు అప్పుడున్నప్పుడు ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆ గడ్డలు ఉన్నాయి, ఇవి ఉన్నాయా? దయచేసి దేవుడి విషయాలు ఎప్పుడు ఏడవబాకండి. దేని గురించి ఉల్లిపాయల కోసం, ఎల్లుల్లిపాయల కోసం. మనకు వాళ్ళు చూస్తే నవ్వు వచ్చింది, ఉల్లిపాయల కోసం ఎల్లుల్లిపాయల కోసం ఏడ్చారా? ఒకవేళ మనం ఏడ్చేసి చూస్తే వాళ్ళు కూడా అదే అంటారు, ఏంటి ఈ చిన్న చిన్న వాటికి ఏడుతున్నారు ఈ క్రైస్తవులని. అయితే ఎందుకంటే ఆత్మలు మారు. అక్కడ ఎక్కడ మీరు ఏడవలేదంటే అక్కడ కూడా ఏడవరు, అక్కడ ఏడ్చారంటే ఇక్కడ కూడా ఏడుస్తారు. కానీ ఎప్పుడైతే దేవుడు అట్లా ఎప్పుడైతే అట్లా ఆహారం గురించి వెళ్ళి పోషకాహారం మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, అయ్యా దయ చూపించి ప్రభావ మీరు పట్లను కానీ దేవుడు అన్నాడు, సరే మీరంతా మీ గృహాలకు వెళ్ళండి, ఉదయకాలం ముందే నేను దేవదూతల ద్వారా పంపించమని ఆహారం. ఎప్పుడైతే మొత్తం ఆ పాలెమంతా మళ్ళీ మన్నా చేత నింపబడింది. అంతా ఎలా ఉందా మన్నా? ఎవరైనా చెప్పగలరా? ఎట్లా ఉంది మన్నా? ఎలా? కొత్తిమీర గంజలాగా, మరి తినడానికి తేనెలాగా, అంటే ఎలా ఉండదు, అపూపంగానే వేఫర్. నేను అడగడం కారణం సండే స్కూల్లో చెప్పారు, గుర్తుండలేదు. అయితే ఎప్పుడైతే ఆ ఫుడ్ వాళ్ళు తీసుకోవడం జరిగిన తర్వాత ఇప్పుడు మోషే దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు కానీ దీనిలో కొంత మన్నా ఏం చేస్తావంటే తీసుకెళ్ళి అది పరిస్థితి లోపల పెట్టు. అర్థమైందండి? మీరు గమనించండి, లోపల పెట్టిన మన్నా సపరేట్ గా ఎక్కడైనా పడిందా? అన్నిటితో పాటు పడిన మన్నానే తీసుకొని లోపల పెట్టారా? అంతే కదా. కానీ లోనున్న 40 సంవత్సరాలు వాళ్ళు ఇదే మన్నా తింటా ఉన్నారు. ప్రతిరోజు పడుతుంది, ప్రతిరోజు పడుతుంది, ప్రతిరోజు పడుతుంది. కానీ ప్రతిరోజు పడిన మన్నా ఎప్పుడైనా మీరు నిల్వ చేస్తే 2 రోజులకి కంపు కొడుతుంది, వాసన వస్తుంది. కానీ ఇదే మన్నా ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం లోపల బంగారు గిన్నెలో పెట్టి లోపల పెట్టారో, ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే మన్నాలో వ్యత్యాసం కాదు, మన్నా పెట్టిన స్థలంలో వ్యత్యాసం. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు మీకు నాకు విషయం ఏంటంటే అందరం ఆత్మచేత నింపబడ్డాం, కానీ ఏ స్థలంలో నువ్వు నిలబడ్డావు? ఒకవేళ ఎక్కడ నిలబడ్డాను సుదర్శన్ అంటే, నేను ఆఫీస్కి వెళ్ళా క్రీస్తు ఆత్మలోనే ఉండాలి, నేను బయట వ్యాపారానికి వెళ్ళా క్రీస్తు ఆత్మలోనే ఉండాలి, నేను ఒక మార్కెట్కి వెళ్ళా క్రీస్తు ఆత్మలోనే ఉండాలి. ఎందుకంటే మన్నా ఒకవేళ మీరు అతిపరిశుద్ధ స్థలాన్ని బయటకు తెస్తే పడయ్యే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది? మన్నా సేఫ్ చేయకుండా లోనున్నంత సేపే దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది ఆ లోపల స్థలంలో. ఇది పాడవకుండా ఎల్లప్పుడూ జీవాన్ని దానికి ప్రసాదిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు నేను జీవించాలంటే ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో మనం ఎల్లప్పుడూ అతిపరిస్థితి, మనం ఎక్కడున్నాం? క్రీస్తు అయినా ఎంతమంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, లోపలికి వెళ్ళమని అనేక సార్లు వర్తమానం విన్నాక నేనేం చెప్తున్నానంటే, నేను కాదు వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ మీరు కానీ లోనికి వెళ్ళిన వ్యక్తి అయితే, ఎవరున్నారా లోనున్న వ్యక్తి అయితే దయచేసి ఎన్నడూ ఆ మన్నాన్ని వెలుపలికి తేవద్దు. ఎంతమంది కాదు. రెండవది ఏంటిది? అహరోను కర్ర. మీరు గమనించండి, అహరోను కర్ర అసలు ఎక్కడో చెట్టుది, దాన్ని నరికాడు. అహరోను ఎవరు వాడారో నాకు తెలియదు, కానీ ఎవరో టకటక వాడతారు. దాన్ని మొత్తం అది ఎండిపోయింది, మొత్తం చెట్టుకున్న గరడు ఊడిపోయింది, అసలు మొత్తం అదంతా అయిపోయిన తర్వాత నేను పనికిరాదు అనుకుంటాను. కానీ అది చాలా అద్భుతంగా దేవుడు వాడుతున్నాడు. ఎందుకంటే ఏంగానే పాము అయిపోతుంది, అలా పామును కూడా ఈ కర్ర పెట్టుకుని తీసుకొచ్చేసేయడానికి చాలా అద్భుతంగా ఈ కర్ర వాడబడిన తర్వాత మనం గొడవ వచ్చింది. ఏమంటే మళ్ళీ ఎవరు దేవుడి చేత ఏర్పరచబడిన ప్రజలు పరిచయం. దేవుడు ఏమంటాడు, సరే మీ అందరి గోత్రాల్లో ఒక్కొక్కరిది గోత్రం పేరు చెప్పిన ఒక్కొక్క కర్ర ఆదివారం వర్తమానం చెప్పడం జరిగింది కదా, అక్కడ చెప్పారు. ఇదే కర్ర సీనాయి పర్వతం దగ్గర ఆ గొప్ప అగ్నిగా, అంటే సాంద్ర మేఘాలు, భీకరమైన ధ్వని, గొప్ప అగ్ని, కందగాలు, అంటే అది చాలా ఒక మనిషి తన హృదయంతో ఆలోచించడానికి చాలా క్లిష్టమైన కార్యం. అది చూసి వణికిపోయారు ప్రజలు, అమ్మో మేము తట్టుకోలేమయ్యా దేవుణ్ణి. కానీ అటువంటి స్థితిలో కూడా ఈ కర్ర పట్టుకుని ఆహారాన్ని అలా నిలబడితే ఆ కాంతి దీని మీద ప్రకాశిస్తా ఉండుండొచ్చు కదా, ఆ భీకరమైన ధ్వనుడు ఈ కర్ర కూడా వినుండొచ్చు. నిజమే కదా. ఎంతో భీకరమైన సన్నిధిని అనుభవించింది, కానీ అది అప్పటికీ కర్రలాగే ఉంది. కొన్నిసార్లు గొప్ప గొప్ప ప్రసంగాల సంఘంలో వెళ్తాయి, కానీ జీవితాలు కర్రలాగే మిగిలిపోతాయి. గొప్ప గొప్ప సాక్ష్యాలు జరుగుతాయి, కానీ జీవితం ఇంకా కర్రలాగా ఉంది. కానీ ఎప్పుడైతే దీన్ని అతిపరిశుద్ధ స్థలం లోపలికి పెట్టిన తర్వాత అన్ని కట్టలు ఒక కట్టను మొత్తం క్లోజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్. ఇప్పుడు గడబిడి కాదు, కాదు. నిదానంగా దేవుని ఆత్మ ఎప్పుడైతే అల్లాడతాడా అలా 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 రాత్రి పువ్వులు రావడం ప్రారంభించినట, కాయలు రావడం ప్రారంభించినట. ఏం కాయలు వచ్చినాయి? ఎందుకని బాధ వచ్చినాయి? అది నరకబడిందే బాధ చెట్టులో.
మనలో ఎందుకు క్రీస్తు లక్షణాలు వస్తాయి అంటే మనం వేరు చేయబడింది క్రీస్తు కనుక ఆయనతో అంటుకట్టబడినప్పుడు అదే జీవితం మన నుండి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇది తీసుకొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అహరోను చూసుకోవచ్చు, మోషే నా జీవితంలో ఈ కర్ర ఇట్లా ఉంటుందని నాకు తెలియదు, అసలు ఇది నాదేనా, నీదే అహరోను. మోషే ఏమనుకోనంటే కర్ర నాకు ఇస్తావా, ఇంతకుముందు ఎవరు చూడలే ఈ కర్రలాగా, కానీ నాకు ఇస్తావా? సారీ అహరోను, ఈ కర్ర నేను నీకు ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే ఈ కర్రను ఎన్నడూ నేను వెలుపలికి తేయకూడదు. ఎక్కడైతే ఇది ఫలించిందో ఒక్కసారి మీరు క్రీస్తులో ఫలిస్తే ఎన్నడూ బయటికి రావడానికి అవకాశమే లేదు. ఎందుకు? మీరు జన్మించిన దగ్గర క్రీస్తులో జన్మించారు కనుక మీ జీవితం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం కిందనే ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం కిందనే అది ఉండాలి. మీరు ఎంతకాలం అయితే పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం కింద ఉంటారో మీ అభివృద్ధి దినదినానికి ఆత్మీయంగా మరికొంత అభివృద్ధి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వెలుపలికి రావడం ప్రారంభిస్తామో ఏం మార్పున్నా జరగచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైతే నిదానంగా యోహాను వీటన్నిటి గురించి వెనుకొండ ఒక స్వరం వినబడుతుంది. యోహాను ఎప్పుడైతే యోహానుతో మాట్లాడే స్వరాన్ని గురించి చూద్దాం ఒక్కసారి అడిగి తిరిగాడు. తిరగంగానే 7 సువర్ణ తెపుస్తంభాలు అలా కనపడతాయి, సంచరించి ఆయన కనపడతాడు. చాలా భయం అనిపించింది అతనికి. యోహాను కారణం ఏంటంటే అది కొవ్వొత్తులు కాదు, ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు. అదేంటంటే దీపస్తంభం. కొవ్వొత్తులు ఏమైందంటే ఒకసారి మీరు మంట వెలిగిస్తే వెలిగి ఆగిపోతుంది. కానీ దీపస్తంభం ఏంటంటే అది ఎన్నడూ ఆగదు. ఎందుకంటే దాన్ని నూనె పోస్తానే ఉంటారు పొలంలో. ఎప్పుడైతే నూనె పోయబడతా ఉంటుందో మంట వెలుగుతానే ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఈ మంటను వెలిగించింది ఎవరు? దేవుని ద్వారా వచ్చిన మంట ద్వారా, అగ్ని ద్వారా మొట్టమొదటిగా దీన్ని వెలిగించాలి. ఏదైతే ఎఫెసు సంఘకాలంలో వెలుగుతూ ఉంటుందో దాని ద్వారా మళ్ళా స్ముర్ణ సంఘకాలాన్ని దేవుడు వెలిగిస్తాడు. స్ముర్ణ నుండి మళ్ళా పెర్గము నుండి థియతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఒక దగ్గర నుండి ఒకరికి ఎలా మండుతూ ఉందో అది పెంతెకోస్తు నుండి ఇప్పుడు వరకు వస్తే అది కేవలం సంఘ కాలంలోనే కాదు, కానీ ఆ వర్తమానికులు కూడా వెలిగిస్తా ఉంది. ఆమె అది ఎప్పుడు వరకు అంటే ఆఖరికి మిమ్మల్ని నన్ను కూడా అదే అగ్ని తాకుతా అదే కార్యాలు మన నుండి రావడానికి అది వెలిగించుకుంటా ముందుకు వెళ్తారు. అయితే మీరు గమనించండి, ఇక్కడ కొంతసేపు నేను చాలా స్లోగా వెళ్ళాలి. ముందే చెప్పాను, మీకు పర్మిషన్ అడిగాను, ఎందుకంటే నా నోట్స్ గ్లంజ్ అయిపోయింది, అటు ఇటు అయిపోయింది, కొంచెం మీరు ఓపిక పడండి. అయితే ఎఫెసు, స్ముర్ణ ఈ 2 సంఘ కాలాలు మీరు గమనిస్తే ఈ 2 సంఘ కాలాల్లో మిగతా అన్ని సంఘ కాలాలకి ఈ రెండింటికి ఒక వ్యత్యాసం ఉంది. ఎఫెసు సంఘాల వర్తమానికి ఎవరు? స్ముర్ణ, అయితే మీరు గమనిస్తే ఈ 7 సంఘ కాలాలు గుండా వీళ్ళకి శత్రుత్వంగా నిలబడింది ఎవరంటే రోమా సామ్రాజ్యంలో ఉండే. ఎంతమంది లేఖనం చదివారు? అయితే రోమా సామ్రాజ్యమే వీళ్ళకి శత్రుత్వంగా నిలబడింది. కానీ ఈ 7టికి ఈ 2టికి వ్యత్యాసం ఏంటంటే ఈ రోమా సామ్రాజ్యం ఈ అన్ని కాలాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నా, అంటే రోమా సామ్రాజ్యం కాదు, రోమా సామ్రాజ్యం వెనుకున్న సాతాను ఎప్పుడైతే నిజమైన క్రైస్తవులతో ఎప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాడో. కానీ ఎఫెస్కి మిగతా వాటికి వ్యత్యాసం ఏంటంటే ఎఫెస్లో ఉన్నప్పుడు అది అన్య రోమ్, అర్థమైందండి? స్ముర్ణానికి వచ్చిన తర్వాత కూడా అది ఇంకా అన్యుల్ని, రోమా సామ్రాజ్యం ఇంకా అన్ని దేవతల యొక్క విగ్రహారాధన ఇంకా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే పెర్గము, థియతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అన్య రోమ్గా లేదు, కానీ క్రైస్తవ రోమ్గా పిలువబడుతుంది. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందని నేను చెప్పింది. శత్రువు ఒకడే. ఫస్ట్ 2 సంఘ కాలాలు ఎలా ఉంటే ఒక అన్యత్వంలా ఉంటే అన్యత్వమైన విగ్రహాలు క్రైస్తవులు పూజించకపోతే అప్పుడు దాడి చేసేవాడు. కానీ ఎప్పుడైతే పెర్గము, థియతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియాకు వచ్చేసరికి సేమ్ శత్రువు వాడే. కానీ ఇప్పుడు ఏమైందంటే ముఖం మీద ముసుగు మారింది. ఫస్ట్ టైం అన్యులుగా పిలువబడ్డాడు, తర్వాత క్రైస్తవులుగా పిలువబడ్డాడు. అయినా ఒకవేళ మనకు అనిపించచ్చు స్ఫురణ సంఘ కాలంలో ఉంటే మనకేంటయ్యా స్ఫురణ సంఘ కాలం అయిపోయింది, మనం ఎందుకు చదువుతున్నామంటే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరున్నారు ఇక్కడ చెప్పగలిగే? చెవి అంటే ఏంటిదని నిన్న చెవి అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఎవరికైనా ఉన్నదా ఇక్కడ? నిజంగా ఎవరికైనా ఉందా?
విశ్వాసం మీకు కానీ ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందంటే ఒక్క పరిస్థితి కాదు, అన్ని పరిస్థితుల్ని తన యొక్క ఆధీనంలో ఉంచగలుగుతారు పరిపూర్ణమైన విశ్వాసం. అయితే మీరు కానీ సుదర్శన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటే, పరిపూర్ణమైన విశ్వాసం అనేది ఏకవచనం కాదు, దీని వెనక ఇంకో పదం దీంతో ముడిపెట్టబడింది. ఎందుకనంటే ఒక వర్తమాన ప్రవక్త చెప్పినప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి అంటే దానికి ముందు నువ్వు ఆయన పరిపూర్ణంగా ప్రేమించుండాలి. అర్థమైందండి? సుదర్శన పరిపూర్ణంగా దేవుడి మీద విశ్వసిస్తున్నాను అంటే ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు నిజంగా పరిపూర్ణంగా విశ్వసిస్తున్నావు అంటే దానికి ముందు ఒక పదం ఉండాలి. ఏంటంటే, నేను పరిపూర్ణంగా ప్రభువును ప్రేమించగలిగితేనే నేను పరిపూర్ణంగా విశ్వసించగలుగుతాను. ఇక్కడ పరిపూర్ణమైన విశ్వాసం ఎవరికైనా ఉందా అంటే మీరు పరిపూర్ణంగా క్రీస్తుతో ప్రేమలో ఉన్నారని అర్థం. ఎవరు ఉన్నారా? నిజంగానే. అది ఎట్లాంటి ప్రవక్త గురించాడంటే, ఒక భార్యకి భర్తకి మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు మీరు విన్నారు చాలా సార్, విశ్వాసం అంటే నమ్మిక ఏమని ఉంటుందంటే, ఆఖరికి ఎంత దూరమైనా నా భర్త నన్ను మోసం చేయడు. భార్య దగ్గరికి వస్తే ఈ భార్య నన్ను ఎన్నడూ మోసం చేయడు. కాన్ఫిడెన్స్ అంటే నిశ్చయత. ఏదైనా చిన్న ఉదాహరణ చెప్తే కానీ ఇక్కడ అర్థమైంది. ఒకసారి ఒక భర్త ఒక భార్య ఇద్దరు కలిసి, అంటే చాలా మంది ఉన్నారు ఆ రోడ్లో, అది అలా 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 లోపలికి వెళ్తూ ఉంటే అనుకోకుండా వరదలు ఉద్దుతు లోపల జరుగుతూ ఉంటుంది. వెంటనే అమ్మాయికి భయం వేసేసింది, అక్కడ ఉన్న లేడీ భయం వేసేసి, అమ్మో చచ్చిపోతాము, అమ్మో చచ్చిపోతాము, అమ్మో చచ్చిపోతాము. ఎందుకంటే అనుమానం ఎక్కువ ఉంటుంది కదా ఎవరికి అంటే మీరే చెప్పడం నాకు సరే. ఎప్పుడైతే ఎక్కువ అనుమానం ఎప్పుడు భయపడుతూ ఉంటే వెంటనే ఆ పక్కన ఉన్న ఆయన పాస్టర్ గారు మరి ఏదో ఇదే చాలా రోజులు అవుతుంది, వెంటనే కత్తి తీసి మెడమే పెట్టాడు, పెట్టి చంపేస్తాను అన్నాడు. నువ్వు ఎందుకు చెప్తావు? కారణం ఏంటంటే నువ్వు సంభవాన్ని నిశ్చిత చాలా ఉంది ఆవిడకి. ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్పిన భాష పిచ్చిదానా, నేనే నిన్ను చంపకపోతే దేవుడు నువ్వు చంపుతాడు నేను. ఇప్పుడు భర్త ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు భార్యకి భర్త మీద కాన్ఫిడెన్స్, కత్తి ఇక్కడ పెట్టినా నువ్వు చంపలేవు. ఇప్పుడు క్రీస్తు మీద మనకి ఎటువంటి విశ్వాసం అంటే, ప్రభువా ఎంత శ్రమలోకి వెళ్ళినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఇది పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తే అప్పుడు మాత్రమే విశ్వాసం బయట. ఎవరు విశ్వపడుతున్నారా? మీరు పూర్తి. ఎందుకంటే నేను చాలా సార్లు దొరికినప్పుడు చీకటి అంటే చాలా భయం ఉండేది. ఇక్కడ చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏమనంటే, అందరు నడుస్తూ వెళ్తా ఉంటే వెనకాల చీకటి ఉంటే చివరిలో నుంచోరు. ఎందుకంటే వెనకాల ఏదో వచ్చి పట్టేస్తే కనుక మన వెనకాల ఒకరు ఉండాలి, మన ఎదురు ఒకరు ఉండాలి, అలా అలా ఎంతో సైడ్ కూడా చూసుకుంటారు. కారణం వెనకాల ఎవరో పట్టేస్తారని భయం. అయితే మీరు గమనించండి, కానీ నేను చాలా రోజులు నాకు భయం ఉండేది. కానీ వర్తమానంలో ఒక రోజు ఒక పాయింట్ చదివా. అంటే నేను చాలా అంటే 2018, 19, 17 ఆటేయాలి. ఒక పాయింట్ చదివితే ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఎన్నడైనా నువ్వు కానీ భయపడుతుంటే దేవుడిని నువ్వు అవమానపరుస్తున్నావు అని అర్థం. ఎందుకంటే నీకు నమ్మకం ఏముండాలంటే, అసలు దేవుడు నాకు తోడై ఉంటే ఏ చీకటాత్మ నన్ను ఏం చేయగలదు, ఏ రోగం నన్ను ఏం చేయగలదు. నీకు ఎప్పుడైతే ప్రేమిస్తే ఆ ధైర్యం గుండెలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమించడంలో విఫలం అవుతామో అప్పుడు వెంటనే భయపడుతుంటారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? పరిపూర్ణమైన విశ్వాసం ఉందా? అది దేంతో చదపడితే వస్తుంది? ఎటువంటి ప్రేమ అలా చెప్పగలరా? నిజంగా ఇష్టపడుతున్నారా? నిజంగానే. అయితే కానీ మీరు గమనించండి, అయితే సుదర్శన్ ఎందుకని అంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగమా సంగములతోనా? సంగమా సంగములతోనా? చాలా ఏ సంగీతం వింటారని కదా. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును. దేంతో అండి? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు కాక. ఎంతమంది ఉన్నారు వింటారు? అయితే ప్రవక్త మాట మనం చక్కగా చెప్పాడు. మీరు 11వ వచనం ఒకసారి చదువు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా, చెవిగలవాడు వినుడు కాక. ఆమె. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు కింద చదివితే ఏముందంటే, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు. ఇక్కడ జయించిన వారు ఎవరు ఉన్నారా? అయితే ప్రవక్త అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఇది స్మరణ సంఘకాలానికి ఒక్కదానికే చేపడుతున్న వాగ్దానమా, లేకపోతే ప్రతి సంఘకాలానికి ఇది అప్లై అయిద్దా?
జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడం అక్కడ ఉంది లేఖనం. ఇది స్ఫుర సంఘకాలం ఒక్కటేనా? మిగతా వాళ్ళు కూడా జయించే నిజంగానే రెండవ మరణాన్ని తప్పించుకుంటారా? క్వశ్చన్ వదిలేరండి. కారణం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సంగమం ఉందా సంఘములో అని ఉన్నారు అడుగుతాడు. సంఘములతో ఒకవేళ జయిస్తే ఎఫెసు సంఘకాలంలో ఉన్నవారు కూడా రెండవ మరణాన్ని వాళ్ళ మీద అధికారం లేకుండా ఉంటుంది. స్ఫురైన అదే చెల్లుద్ది, పెరకమైన అదే చెల్లుద్ది, తూటారైన సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా ఎవరైనా నిజంగా ప్రతి దాన్ని క్రీస్తులో కానీ మన పరిశుద్ధాత్మ ద్వారా జయించగలిగితే రెండవ మరణం మీ మీద అధికారం చేయదు. అంటే అది మీకు అప్లై అవుతుందా అవ్వట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ ఇది అప్లై అయితే మరి ముందు అప్లై అవ్వవా? అర్థమైందండి? వాగ్దానం కేవలం ఏటీఎం అన్ని డబ్బులు తీసేసుకుంటా ఉంటాయి. ఏంటంటే అట్లా అన్నీ ఉంటుంది అంటూ ట్రాన్సాక్షన్ 2. ఇప్పుడు దీంట్లో లేకుండా ఇవ్వబడిన వాగ్దానం మనదే ఖచ్చితంగా మనకి. ఎందుకంటే ఎక్కడో ఎఫెసు సంఘాల్లో చూస్తాం, నువ్వు మొదటి ప్రేమ విడిచితమని నేరం ఒకటి నీ మీద రెండు మోపవలసినది, తప్పు ఒకటి. అది అప్పటికి కాదు ఇప్పటికీ ఆ లేఖనం చదివిన మన గుండెల్లో మంట కలుగుతానే ఉంటుంది. ఎందుకంటే అది కేవలం ఆ సంఘకాలమే కాదు. లేఖనం ఎట్లంటే న్యూస్ పేపర్ కాదు, ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాయి. అది చదివిన ప్రతిసారి నూతనమైన ఉత్తేజాన్ని ప్రజల్లో నింపుతా ఉంటుంది. ఎవరు నింపబడడానికి ఇష్టపడుతున్నారా? రెండవ మరణం అంటే ఏంటిది? రెండవ మరణం అంటే రెండవ మరణం అంటే అగ్నిగుండం. మొట్టమొదటి మరణం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ ప్రియులు, అంటే ఎవరైతే మన దగ్గర అక్క, తమ్ముడు, చెల్లి, స్నేహితులు వీళ్ళందరూ ఉంటే ప్రియుల నుండి దూరం చేస్తారు. అంతే కదా, చనిపోయిన తర్వాత మనం వీళ్ళు ఎవరితో ఉంటాం, దూరంగా వేరే. కానీ రెండవ మరణం వచ్చి కేవలం ప్రియులతో కాదు, ఇది పూర్తిగా అగ్నిగుండంలో తీసుకెళ్ళి ఫస్ట్ బాడీ చనిపోతుంది, రెండవ దాంట్లో ఆత్మ కూడా చనిపోతుంది. అర్థమైందండి? మొట్టమొదటి మరణంలో ఏం చనిపోతుంది? శరీరం చనిపోతుంది. చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా సింపుల్ గా చెప్తాను. మొదటి మరణంలో శరీరం ఒకటే. ఇప్పుడు మనం ఎవరిని తీసుకెళ్లి పాతి పెట్టినా ఏమంటామంటే మొట్టమొదటిగా శరీరాన్ని పాతి పెట్టాం, ఆత్మను ఎవరు పాతి పెట్టలేదు. మనం ఆత్మ వెంటనే వెళ్తే ఆఖరికి మీరు చేసే మనం చేసే అవన్నీ కూడా చూస్తా ఉంటుండొచ్చు. నేను చెప్తే మళ్ళీ రారేమో తర్వాత మళ్ళా. కానీ మీరు నిజమండి, ఒకవేళ అంటే కొన్ని స్పిరిట్స్ తిరుగుతూనే ఉంటాయి వాటి హ్యూమన్ కాలాన్ని బట్టి, కానీ ఆత్మ నశించక. కానీ రెండో మరణం ఏంటంటే ఆ తీర్పు కూడా జరిగిన తర్వాత, గౌరవర్ణ తీర్పు కూడా మొత్తం అయిన తర్వాత ఇప్పుడు శరీరం కాదు, ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆత్మ కూడా నశించిపోయే సమయం. ఎవరైతే జయించి క్రీస్తులో నిలబడతారో మీ ఆత్మ నశించిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే మీలోనే నిత్య జీవాన్ని దేవుడు ఉంచాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు జయించడానికి ఇష్టపడుతున్నారా? అంటే ఎంకరేజ్ చేయాలి. ఏమైనా చిన్న చిన్న వాటికి కూడా వెనక్కి వెళ్తా ఓడిపోతాయి. ఏమనంటే రెండో మరణం ఉంది, అంటే దానికి భయపడి కాదు, కానీ అక్కడ నిత్య జీవాన్ని దేవుళ్ళు మనకి దాచబడిన అన్ని ఆనందాలు చూసి చిన్న చిన్న వాటిని కూడా పక్కకి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే కానీ వీళ్ళకి మనకు ఒక వ్యత్యాసం ఉందండి. కారణం ఏంటంటే ఒకసారి ఒక ఫోటో ఒకటి నేనేంటంటే నోట్స్ ఫాలో అవ్వడానికి కూడా లేదు. నోట్స్ అంటే ముందు వెనక్కి ముందు ఉంది, దేవుడు ఇచ్చిన నడిపింపును బట్టి ఉంది కదా. ఒకసారి ఒక ఫోటో ఒకరు ఇలా ఉంది. ఏమనంటే ఇక్కడేమో యేసు ప్రభు ఫోటో ఉంది, పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబో, మార్టిన్ లూథర్, వెస్లీ, ఇట్లా ఉంది ఫోటో. వెంటనే ఒక పాస్టర్ గారు చూసి మీరు ఫోటో తప్పుగా పెట్టారు, మీకేమైనా అర్థం దాంట్లో ఫోటో తప్పే ఉన్నా. మధ్యలో యేసు ప్రభు ఫోటో ఉంది, ఇక్కడేమో పౌలు ఫోటో ఉంది, కిందేమో ఐరేనియస్, కింద మార్టిన్, ఇక్కడేమో క్లారిటీ చెప్పండి. ఇక్కడ ఎవరి ఫోటో? కొలంబో ఫోటో ఉంది, ఇక్కడ లూథర్, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్యారన్ బ్రౌన్. ఈ ఫోటో చూసి ఈ ఫోటోలో ఒక మిస్టేక్ ఉందని చెప్పండి. మీకు ఏమైనా అర్థమైందా? కారణం ఏంటి చెప్పనా? ఇప్పుడు పౌలుకి ముందు ఎవరు ఉన్నారు ఇక్కడ? పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబో. అర్థమైందా? వెంటనే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు పెట్టిన ఫోటోలో ఉన్న కొద్ది వ్యత్యాసం ఏం చేయాలంటే, ఇప్పుడు పౌలు పెట్టండి, ఇక్కడ ఎవరు? ఐరేనియస్, నెక్స్ట్ మార్టిన్, కొలంబో, మార్టిన్ లూథర్, రైట్? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ,
ఇలా పెట్టమని చెప్పారు. మీకు ఎవరైనా అర్థమైందా వ్యత్యాసం ఏమన్నా? ఏమర్థమైంది? కారణం ఏంటంటే పౌలు పరిచర్యకి సరి సమానంగా కొలంబో పరిచర్య లేదు. అర్థమైందా? పౌలు పరిచర్యకి కొలంబో పరిచర్య రెండు సమానమైనవి కావు. ఎందుకంటే సంఘకాలం గుండా వాక్యాన్ని దెయ్యం ఏం చేస్తున్నారు, తొలగిస్తూ ఉంటే డౌన్ 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 అవుతుంది. కానీ ఇలా పెట్టమనడానికి కారణం ఏంటంటే పౌలు తర్వాత ఐరేనస్, మార్టిన్ కొలంబో, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ తర్వాత ఇప్పుడు వర్తమానం పరిపూర్ణమైన ప్రత్యక్షత వస్తే ఇది మొట్టమొదటి సంఘకాలాన్ని ధీటుగా నిలబడుతుంది. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు కొలంబో పరిచర్య ధీటుగా నిలబడలేదు. ఎవరిదంటే మనమున్న కాలం, మొట్టమొదటి కాలంలో ఉన్న సేమ్ చెప్పాలంటే అప్పటికి మరుగ్గా ఉన్నాయి కూడా దేవుడి రోజు మనకు బయలుపరిచింది. ఇప్పుడు అర్థమైందా మీకు ఫోటోలో తేడా ఏంటో? అర్థమైందండి? అయితే గమనించండి, మనం ఉన్న రేంజ్ ఇక్కడ, కానీ ఐలేనర్స్ వచ్చేసరికి అటువంటి ప్రత్యక్షత కాదు వాళ్ళది. మనం ఉన్నంత కాలంలో ఉన్న ప్రత్యక్షత వాళ్ళు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలా జీవించారంటే మేమున్న కాలంలోనే దాదాపు ఎత్తపట్టు జరుగునేమో అని ఆలోచించారు వాళ్ళు. కానీ మనకు తెలుసు ఆ కాలంలో జరుగు. ఏ కాలం అంటే మనం అనుకోవడం కాదు, ఖచ్చితంగా ఈ కాలంలోనే జరుగుద్ది అని. మనం వెనక్కి తిరిగి వాళ్ళ పొజిషన్ ఏంటో మనం చెప్తున్నాం. అర్థమైందండి? కొలంబో జీవించి వెళ్ళిపోయాడు, మార్టిన్ లూథర్, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం చివరిలో వచ్చి ఐరేనియస్ మీరు రెండవ సంఘ కాలానికి నువ్వు దూత. అర్థమైందండి? వాళ్ళ పోస్ట్, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది. అయితే స్ఫురణ సంఘకాలంలో అంత మనమున్నంత కాలంలో ఉన్న ప్రత్యక్షత లేకుండా ఉన్నా కానీ వాళ్ళు క్రీస్తు కొరకు జీవించే విషయంలో ఒక్కడు కూడా వాళ్ళ వెనక్కి. వాక్య ప్రత్యక్షత పరిపూర్ణంగా ఉంది మనకి. కానీ ఇప్పుడు నేనేది మన జీవితాన్ని ఒక్కసారి స్ఫురణ సంఘకాలం ఉన్నవారు ఎదురు అంటే పోటాపోటీగా పెట్టి చూస్తే మన జీవితంలో కొంత వ్యత్యాసం. అయితే నేను గడిచిన దినాల్లో మీ దగ్గర కొన్ని ప్రశ్నలు ఉంచాను. ఎవరి దగ్గర ఉన్నాయా అవి? అయితే ఈ 10 దినముల శ్రమ ఏ సంవత్సరం ఏ సంవత్సరం వరకు జరిగింది? 302 నుండి 312 ఆ టైంలోనే జరిగింది అంతా. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఆ కారణం ఏంటంటే కరెక్ట్గా ఈ అన్యలో అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ అన్యలో అంటే ఇప్పుడు క్రైస్తవులను అంగీకరించే మునుపు ఈ మధ్యలో జరిగే కాలమే ఈ 10 దినాలు. అర్థమైందండి? ఇది అన్య రాజ్యంగా ఉన్నప్పుడు జరిగేది కాదు. కరెక్ట్గా దాని ఎండ్ పాయింట్ ఏంటంటే వెంటనే నిదానంగా కాన్స్టంటైన్ అనే రాజు మళ్ళా పరిపాలనలోకి రాబోతున్నాడు. అతను క్రీస్తుని తెలిసిన వ్యక్తి, అంటే ప్రారంభంలో అతను అంగీకరించాడు. కొన్ని శ్రమలు తగ్గబోతుంది. ఎప్పుడు కొంత విడుదల వచ్చే మునుపు ఏమైందంటే పరిస్థితులు చాలా టైట్ అయిపోతా ఉంటాయి. అర్థమైందండి? వారికి కొంత ఊరట జరగబోతుంది తర్వాత కాన్స్టంటైన్ రాజ్యంలో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితి కఠినం 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 బాగా కఠినంగా మారుతుంది. కానీ ఎప్పుడైతే పరిస్థితి కఠినంగా మారుతుందో మనం ఎప్పటికన్నా కొంతగానే ఓర్పు పడితే వెంటనే దేవుడు విడుదలిస్తాడు. కానీ ఆ సమయంలో కానీ మనం చేతులు వదిలేసామా కార్యాలన్నీ తారుమారైపోతుంది. ఒకరోజు పాస్టర్ గారు లోపల కూర్చొని వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్. లోపల ఈరో స్పిరిట్ ఎట్లా తిరుగుతుంది, చాలా బలంగా వాడమని తెలిసింది. వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, చనిపోతుంది. ఆ పాప చాలా క్లిష్టమైన స్థితిలో. ఆవిడ పడే నరకయాత్ర నేను చూడలేకపోయాడు. కానీ 2వ రోజు వాక్యం చెప్పారు. వాక్యం చదువుకుంటే నిదానంగా స్పిరిట్ ఎట్లా తిరుగుతా. నువ్వు కానీ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ కుమార్తెను ఈ క్షణాన్ని నేను వదిలిపెట్టాను. ఒక్క వర్తమాన విషయంలో ఒక్క విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వు, ఈ కుమార్తె అన్నాడు మళ్ళీ ఆ స్థితిలో ఉన్నాడు. ఈ రోజు నీకు విడుదలిస్తాను. అంటే నేను ఏమన్నాడంటే పరిస్థితులు ఎట్లా మారినా నేను మాటికి వర్తమాన విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నేనైతే రాజీ పడేదే లేదు అని ఎప్పుడైతే తర్వాత రోజు వచ్చారు వాక్యాన్ని వివరించారు, రాత్రికి కుమార్తె చెప్పింది. అంటే మనమంతా దీనంగా చూస్తాం పరిస్థితి, అదే ఎట్లా జరిగింది. కానీ ఆయన నమ్మింది ఏంటంటే ఒకవేళ 2వ రోజే నా కుమార్తె ఆయుష్కాలం పోయిందని దేవుడు నిర్ణయిస్తే నేను ఒకవేళ దెయ్యానికి అంగీకరిస్తే ఏమైందంటే ఇది కోల్పోయేవాడిని అది కోల్పోయేవాడిని. కానీ ఎప్పుడైతే నేను వాక్యంతో నిలబడ్డానో నా కుమార్తెను తిరిగి నేను మరలా కలుసుకుంటా. ఎందుకంటే విడుదలకు మునుపు ఒత్తిడి ఎక్కువ 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 ఉంటుందట.
మనం ఏం చేయాలంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొంత సహనం ఉంటే దేవుడు ద్వారాన్ని తీసి మన ముందు పెడతాడండి. ఎవరన్నా ఉండే నమ్ముతున్నారా దాన్ని? అసలు ఎటువంటి అన్ని రోమ్లో ఉండి ఎంతో ఇబ్బంది పెట్టారు వాళ్ళని. క్రైస్తవ రోమ్లోకి వెళ్ళి కొంత ఊరట కలిగే సమయానికి మునిపే ఈ 10 సంవత్సరాల శిక్ష వాళ్ళ మధ్యలో ప్రారంభమైంది. కానీ ఎంత నమ్మారంటే వాళ్ళు దేవుణ్ణి, చాలా చాలా చాలా. నేను కొన్ని మీ ముందు నేను చదువుతాను. ఆ కాలంలో జరిగిన కార్యాలను చదువుతున్నానండి. మంచి క్రైస్తవుడైన విక్టర్ రోగులను బలహీనలను దర్శించుటకు అధిక సమయం వెచ్చించు. ఆ కాలంలో జరిగిన కార్యం నేను చదివిపిస్తాను. పేదలకు ఆర్థిక సహాయం చేయించు ఉండేది. అతడు దాతృత్వం గల క్రైస్తవుడని చక్రవర్తి దృష్టికి, ఆ చక్రవర్తి ఎవరంటే మనం గడిచిన వారంలో పేరేంటి, డయోక్లెషియన్. ఆ 10 దినాల శ్రమకి మొత్తానికి కారణం ఎవరంటే ఆ రాజు. ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది ఏమనంటే, అయ్యా మన రాజ్యంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, మన సామ్రాజ్యంలో, అతడు క్రీస్తు కొరకు నిలబడుతున్నాడు. ఎప్పుడైతే అతని దృష్టికి తేబడగా అతన్ని బంధించి వీధులలో ఈడ్పించమని ఈడ్చు సమయంలో అన్ని జనులందరూ అతన్ని కొట్టి రాళ్ళు రువ్వవలని చక్రవర్తి ఆజ్ఞాపించారు. ఈ 10 దినాల శ్రమలో జరుగుతున్న కార్యాలు ఇవన్నీ. విక్టర్ ఈ శ్రమనంతటిని గొప్ప ధైర్యంతో సహించారు. అతని అచంచల విశ్వాసము మొండితనముగా భావించబడింది. అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తున్నా, అతని రాళ్లతో కొడుతున్నా, అతని విశ్వాసంలో ఇంచు కూడా కదలేదు. ఎందుకంటే మీరు గమనించండి, శ్రమతో పాటు దేవుడు శ్రమకు ఓర్చుకునే అభిషేకాన్ని దేవుడు ఇచ్చుకుంటాడు. వాళ్ళ ఆ అభిషేకంతో నిలబడ్డాడు ఆ వ్యక్తి. అయితే విక్టర్ ఈ శ్రమనంతటిని గొప్ప ధైర్యంతో సహించాడు. అయితే అక్కడ అతన్ని హింసించి వారు అలసిపోయి, అతను ఇంకా చావలేదు, వీళ్ళు అలసిపోయి అతను తిరిగి ఖైదు చేశారు. అతను ఖైదీగా వెళ్ళిన తర్వాత ఖైదులో ఉండి సువార్తను ప్రకటించగా వారిలో 3 క్రీస్తును అంగీకరించారు. అర్థమైందండి? 10 దినాల శ్రమ అంటే మనం చదివినంత ఈజీ కాదు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అంగీకరించడం జరిగిన తర్వాత ఈ వార్త మళ్ళా చక్రవర్తికి తెలిసిన తర్వాత ఆ 3 అధికారుల యొక్క తలను నరికించాడు. ఇతను మాత్రం దుడ్డుకర్రలతో మళ్ళా కొట్టి ఖైదు చేయమని చెప్పాడు. ఇది 3వసారి మళ్ళా ఇదే వ్యక్తి. ఇలాంటి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి ఈ 10 దినాల కార్యంలోనే. నేను ఒక చిన్నది మీ ముందు ఉంచుతున్నాను. 3వసారి మళ్ళా ఇతన్ని అన్ని దేవతకు, అంటే ఇతన్ని కట్టి ఒక బలిపీఠాన్ని ఒకటి పెట్టి దాని మీద అన్ని దేవతలు అక్కడ పెట్టి దాని మీద హారతులను వెలిగించి ఆ దేవతను పూజించమని ఇతన్ని నిర్బంధించింది. అయితే విక్టర్ ఆ దేవత బలిపీఠంపై తన కాలు మోపి బలిపీఠంను తలకిందులుగా కొట్టాడు. ఆ విశ్వాసం ఎక్కడైనా అసలు మన ఊహకు అందుతున్నదండి. రోడ్డు మీద ఈడ్చి రాళ్ళతో కొట్టే ఆఖరికి జైల్లో వేస్తే, జైల్లో సాక్ష్యం చెప్తే 3 మారి వాళ్ళని చంపేస్తే మళ్ళా నిలబడి ఏం చేస్తాడంటే ఎప్పుడు అన్ని విగ్రహాలు పెట్టి వీటిని పూజించబట్టే వెంటనే కాళ్ళు ఇలా మోపి ఏదైనా చేయక నేను మాటికి అన్ని విగ్రహాన్ని పెట్టేది ఒకసారి కొట్ట బొమ్మ తిరిగి వెంటనే తలకిందుగా ఉండగానే వెంటనే దగ్గర ఉన్న చక్రవర్తి రెచ్చిపోయి అతని పాదమును నరికించి ధాన్యపు మరలో వేయించి తిరుగటి రాయి కింద పెట్టి నలుగొండమని ఆజ్ఞాపించారు. అది జరిగింది. ఇట్లాంటి కొన్ని వేల కార్యాలు జరిగింది ఎప్పుడంటే ఈ 10 దినాలు. ఈ 10 దినాలు క్రైస్తవులు అనుభవించిన నరకయాత్ర మీరు ఎక్కడ మనసు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నీరో చక్రవర్తి నుండి డయోక్లెషియన్ వరకు ఇది కొనసాగింది. నీరో చక్రవర్తి ఎవరంటే పౌలుడు చంపింది నీరో చక్రవర్తి, పేతురుడు చంపింది నీరో చక్రవర్తి. అక్కడ నుండి 300 సంవత్సరాలు, అంటే 302 నుండి 312 వరకు ఈ మధ్యకాలంలో కూడా జరుగుతాం. కానీ క్రైస్తవ చరిత్రలో ఒక భయంకరమైన ఘట్టం. దీంట్లో దెయ్యం ఏం కోరాడంటే ప్రపంచంలో ఒక్క క్రైస్తవుడు కూడా మిగలకుండా అందరినీ సంహరిస్తూ క్రైస్తవ పేరునే భూమి మీద లేకుండా చెరిపివేయాలని అనుకున్నాడు. ఒకరిని ఇద్దరిని హింసించడం కాదు. ఆ 10 సంవత్సరాల్లో అసలు పూర్తిగా క్రైస్తవుడు అనే పేరు భూమి మీద మళ్ళా ఇంకో సంవత్సరానికి వెళ్ళకూడదు. పెద్దోడు చిన్నోడు ప్రతి ఒక్కరిని కలిపి ఆ ఒక్క 10 సంవత్సరాలు తుడిచి పక్కన పెట్టాలని కోరాడు. కానీ ఎందుకని జరగలేదు తెలుసా? చాలా సింపుల్గా చెప్పాడు. కేవలం దేవుడు కృప వల్ల మాత్రమే అంత శ్రమ తర్వాత కూడా మళ్ళా క్రైస్తవులు నిలబడ్డారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? తెలియదండి. అయితే నాకు చాలా విచిత్రమైన అనిపించిందంటే
పూర్తిగా తుడవడం అంటే ఒక్కదాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడనిపిస్తాను. తుడవడం అంటే ఇట్లా ఉంటే ఇది కాదు తుడవడం. తీసి నీట్గా ఏమీ లేకుండా తుడిచి ఇలా పెట్టి 10 దినాల శ్రమలో ఏమవ్వాలంటే క్రైస్తవులు ఇలా పూర్తిగా తుడిచి ఒక్క క్రైస్తవుడు కూడా లేకుండా చిన్నవాళ్ళు పెద్దలు ఎవ్వరు లేకుండా మొత్తం ఖాళీ చేసి ఆ రాజ్యాన్ని ఇలా పెట్టి ఇలా ఉంచారు. ఇన్ని శ్రమలు జరిగినా ఇంకా క్రైస్తవులుగా భూమి మీద ఇంకా ఎదుగు పెరగబడుతున్నారు. ఇద్దరు తుడవాలని కోరుతారు. ఎప్పుడు దేవుడు తుడిచిపెట్టాలని కోరుతాడు, దెయ్యం కూడా తుడిచిపెట్టాలని కోరుతాడు. తెలుసా? ఎంతమంది నాతో ఏకీభవించగలరు? దేవుడు కూడా తుడిచిపెట్టాలని కోరుతాడా? దేవుడు కూడా కోరుతాడు. ఒకరు చెప్పినట్టు ఒకసారి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. నేను శోభను కొలిచినాను, నేను నూరును అహాబు కుటుంబీకుల్లోను సరిచూచిన మట్టపు గుండును. అహాబు కుటుంబీకుల్లో ఏదైతే మట్టపు ఆ గుండెను చూసారో సేమ్ అదే యెరూషలేము మీద సాగలాగుతుంది. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. దేవుడు కూడా తుడిచిపెడతాడా? లేఖనం ఏం చెప్తుంది అక్కడ? దేవుడు కూడా క్లీన్ గా తుడిచిపెడతాడు. కారణం ఏంటంటే ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే మనిషే రాజుగా ఉన్నప్పుడు జరుగుతుందండి. మనిషి ఎవరు? మనిషే రాజు ఎవరు? మనిషే ఎవరు రాజు? ఎవరంటే హిజ్కియాకు కుమారుడు. హిజ్కియా ఎవరంటే క్రైస్తవ అంటే ఆ రాజుల చరిత్రలోనే గొప్ప రాజుల్లోనే గొప్ప రాజు హిజ్కియా. హిజ్కియా గురించి ఏమంటదంటే అతని పూర్వీకులలో కానీ అతని తర్వాత కానీ అతను వంటి రాజే లేదు. అతను ఎలా ఎంతమంది మీరు 5 నిమిషాలు నాకు సహాయం చేస్తే వర్తమానం ముగించాలి. అయితే ఎలా జీవించండి హిజ్కియా? దావీదు ఎలా జీవించాడు? ఆ దావీదు నాకు ఇష్టంగా జీవించాడు దేవుని. ఆ మాట ఎంతమంది ఉంది తెలుసా? దాదాపు 3 రాజులే మీరు చూస్తారు అట్లా. ఆసా, యోషియా, హిజ్కియా. ఈ 3 రాజులే దావీదు ఎలా జీవించాడు అంత ఇష్టంగా దేవుని కొరకు జీవించారు. ఎప్పుడైతే హిజ్కియా ప్రారంభిస్తే మీరు గమనించండి, ఎవరైనా ఒక మంచి వ్యక్తి భూమి మీద పుడితే అతని ప్రపంచానికి ఒక బహుమానం అవుతుంది. ఎందుకంటే ఒక నిత్యత్వంలో ఉన్న వ్యక్తి నిత్యత్వానికి వెళ్ళేటప్పుడు జరిగే ఈ భూమి మీద ప్రయాణంలో ఒక్కసారి భూమి మీద తన కాలును మోపి తను కానీ జన్మించి తన పనిని జరిగిస్తే అది భూమి మీద ఒక ఆశీర్వాదమైన ఘట్టం. ఎలా సుదర్శన్ అంటే మీరు గమనించండి, ఇశ్రాయేలు అందరూ చుట్టుపక్కల ఉన్న శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారు. అమ్మోనీలు ఒకవైపు, ఫిలిస్తీన్లు ఒకవైపు, మోయాబీలు ఒకవైపు, అమాలేకులు ఒకవైపు, శోభారాజు ఒకవైపు. వీళ్ళందరూ హింసించే సమయంలో ఏ ఒక్క రాజు కూడా వాళ్ళు విడిపించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును వారికి బహుమానంగా ఇచ్చాడో నమ్మగలుగుతుంది. ఇప్పుడు దావీదు ఇస్తే ఇప్పుడు దావీదు అంటే గిఫ్ట్ ఫర్ ఇజ్రాయెల్. ఎవరికంటే ఇజ్రాయెల్ ప్రజలుగా ఒక బహుమానం వంటి వాడు దావీదు. ఎప్పుడు చూస్తే ప్రతి శత్రువుని సంహరిస్తూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటారంటే ప్రభువా నీకు వందనాలు, ఎందుకంటే మాకు మంచి రాజు నువ్వు మాకు ఇచ్చావు. ఎంతమందికి అర్థమైందంటే ఒకవేళ సుదర్శన్ నువ్వు దావీదు గురించి ఒకటి గురించే చెప్తున్నావు అంటే మోషే ఇశ్రాయేలుకు ఒక బహుమానం. ఎంతమంది నమ్మగలరు? యెహోషువ ఇశ్రాయేలు కొరకు ఒక బహుమానం, దావీదు ఇశ్రాయేలు కొరకు ఒక బహుమానం, ఇర్మియా ఇశ్రాయేలు కొరకు ఒక బహుమానం. బాప్తిస్మం ఇచ్చేవాడు తన కొరకు కాదు, ప్రజల కొరకు అతను ఒక బహుమానం. పౌలు ఆ సంఘకాలానికి ఒక బహుమానం. ఎంతమంది నమ్మగలరు? ప్రతి సంఘకాలానికి వర్తమానికుడు అక్కడికి ఒక బహుమానం అయితే మీరు నా బిడ్డ మీరు నేను కూడా ఈ భూమి మీద ఒక బహుమానంగా ఇవ్వబడ్డాం. నమ్మగలరు నాతో ఈ విషయాన్ని? ఎందుకంటే మీరు ఎక్కడి నుండి వచ్చారంటే నిత్యత్వం నుండి వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారంటే నిత్యత్వంలోకి వెళ్తున్నారు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఒక సేవకుడు ఎవరికంటే మీరు నమ్మండి నమ్మకపోండి సంఘానికి ఒక బహుమానం దేవుని చేతుల ద్వారా ఇవ్వబడితే సేవకుడు సంఘానికి ఒక బహుమానం. ఎందుకంటే అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడి సేవకుడు ద్వారా కార్యం జరిగింది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ ద చర్చ్. అర్థమవుతుందండి? అనేక మంది అన్ని ప్రజలు వాళ్ళు తెలుసుకునే ముందు వాళ్ళ మధ్యలో క్రీస్తు యొక్క సాక్షులుగా మిమ్మల్ని నిలబడితే వాళ్ళకి మీరు ఒక బహుమానం. నమ్మగలరా విషయాన్ని? ఎక్కడో నిత్యత్వంలో ఉన్న యోసేపు
యోసేపు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పోటీఫర్ యొక్క ఇంటిలో అడుగు పెట్టాడో అక్కడ ఒక గిఫ్ట్ యోసేపు. ఎప్పుడైతే ఎక్కడో ఉన్న నిత్యంతో ఉన్న యాకోబు ఈ భూమి మీద తన ప్రయాణం కొనసాగిస్తూ లాబాను యొక్క ఇంటిలో తను అడుగు పెట్టాడో లాబాను ఇంటికి యాకోబు ఒక బహుమానం. నమ్మగలరా? ఎవరంటే మీరు నేను భూమి మీద ఒక బహుమానం. ఎలా బహుమానం అంటే ప్రవక్త వర్తమానం చెప్పడమంటే చుట్టబడిన దేవుని కానుక. నమ్ముతున్నారు దాన్ని. ఎప్పుడైతే క్రీస్తుని అనేక పొత్తుకుంటలతో చుట్టిన తర్వాత లోకం గుర్తుపట్టలేక ఆ బహుమానాన్ని తిరస్కరించినట్టే ఈ రోజు మిమ్మల్ని నన్ను కూడా దేవుడు బహుమానంగా ఒక సామాన్యమైన జీవితంలో చుట్టి పెట్టాడు. నమ్మగలరా? నేను బహుమానం అని ఎలా చెప్పగలను? ఎందుకంటే హోలీ స్పిరిట్ ఇస్ ఎ గిఫ్ట్ టు ద చర్చ్. నమ్మగలరా మీరు దాన్ని? ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందితే మీరే లోకానికి బహుమానం. మీకు విషయం తెలుసా? ఈ లోకం మీద రావాల్సిన ఎంతో ఉగ్రత ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీరు భూమి మీద ఉండడమే కారణం. ఒకవేళ మీరు కానీ ఎత్తబట్ల జరిగితే ఎప్పుడో రావాల్సిన ఉగ్రత ఈ రోజే వచ్చి తీరాలి. తెలుసా అంటే ఈ విషయం? మీరు ప్రకటన 7లో చూస్తే ఏముంటుందంటే 4 దిక్కుల నుండి ఆ దేవదూతలు ఆ వాయువులను పట్టుకొని ఉండగా అక్కడ వెంటనే స్వరం వినబడుతుంది, దాసుని మీద ముద్రించే వరకు ఏ హాని చేయకు. 144,000 మంది గురించి చెప్పారు. ఒకవేళ వీళ్ళే లేకపోతే ఆ కార్యం జరగకపోతే ముందే వదిలిపెట్టవచ్చునేమో, కానీ అది జరిగే వరకు స్టాప్. ఎంతమందికి అర్థమవుతుందా? మీరు బహుమానం నమ్ముతారా? మీ వల్లే ఈ భూమి మీద రావాల్సిన ఉగ్రత ఇంకా ఆలస్యం అవుతుందని నమ్ముతున్నారా? గిఫ్ట్ ఈ లోకానికి. నమ్మగలుగుతున్నారా? అయితే ఎప్పుడైతే దావీదు ఒక గిఫ్ట్ ఎక్కడో ఉన్న రాజ్యాన్ని నిదానం ఏం చేస్తున్నాడు? శత్రువుల మధ్యలో ఉన్న దాన్ని జయించబెడుతున్నాడు. ఈ రాజ్యము ఆ రెహబాము, ఆసా, అబియా ఇంకా కొంతమంది రాజుల ద్వారా డౌన్ ఫాల్ అవుతున్నారే. వెంటనే దేవుడు హిజ్కియా లేపాడు పైకి. హిజ్కియా అంటే ఇశ్రాయేలు కొరకు ఒక బహుమానం. పడుతున్న రాజ్యాన్ని మళ్ళా తిరిగి లేపనైతే ప్రభువా నీకు ఇష్టమైన రాజ్యాన్ని నేను తిరిగి చేశా. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు బహుమానం అంటే హిజ్కియా ప్రజలకు బహుమానం. అయితే అన్ని రాజుల కన్నా హిజ్కియాకు ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పగలరా? అన్ని మిగతా రాజులకి హిజ్కియాకు ఉన్న వ్యత్యాసం గమనించండి. అనేక మంది రాజులు ఉన్న ఉన్నత స్థానాల్లో ఇంకా ఆరాధన జరుగుతూనే ఉంది. మీరు బైబిల్ అంతా చదవండి. కేవలం హిజ్కియా దగ్గరకు వచ్చినప్పుడే ఎవ్వరూ పట్టుకొని ఉన్నత స్థానాల దగ్గరికి వెళ్ళి వాటిని పడగొట్టి దేవుడికి వ్యతిరేకమని చెప్పిన ఏకైక రాజు హిజ్కియా. అర్థమైందండి? అని నేను నమ్ముతున్నా. మనం ఉన్న కాలం కూడా అట్లాంటి కాలం. అనేక సంవత్సరాలు ఉన్న సాంప్రదాయాలు ఏ వర్తమానికుడు కదల్చలేవు. కానీ ఈ కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు పటాపంచలన్నీ పగలగొట్టి సంఘాలు ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే ఈజ్ ఎ గిఫ్ట్ టు ద చర్చ్. నమ్మగలుగుతున్నారా? మీరే ఒక బహుమానం అని. మీరు కానీ నిజమైన తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకి మీరు ఒక బహుమానం. ఒకవేళ మీ బిడ్డ సరిగా ఉంటే మీకు అతనే ఒక బహుమానం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కానీ ఎప్పుడైతే ఎంతో దయచూపి దేవుడు హిజ్కియా ద్వారా పనిచేసి ఉన్నత స్థానాలు వాటిని మొత్తం పగలగొట్టి తుత్తిరిగా చేసి ప్రభువా నీ ఇష్టం అని అంటే దేవుడు పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఇదే మనిషి వచ్చి ఏం చేస్తున్నాడంటే అంటే అతని తండ్రి ఏదైతే పడగొట్టాడో వాటి నిదానంగా లేపి నుంచోబెట్టాడు. వాటన్నింటినీ నిదానంగా పడిన బలిపీఠాల్లో కడుతున్నాడు అన్ని విగ్రహాలకి. వెంటనే దేవుడు ఏమన్నాడంటే నేను ఏదైతే ఇశ్రాయేలు మధ్యలో చేశానో దాన్ని యెరూషలేములో కూడా నేను చేస్తాను. ఏం చేస్తానంటే ఈ యెరూషలేముని బాగా తుడిచి బోర్లించి ఇలా చేసిన తర్వాత ఏమీ లేకుండా ఎలా ఉంటుందో అంత శూన్యంగా నేను యెరూషలేమును భావిస్తాను. నిజంగా ఎంతో గొప్ప మందిరం ఉండి ఎంతో అందంగా ఉండాల్సిన యెరూషలేము రాళ్ల దెబ్బలు చేత నింపబడింది. ఎందుకంటే ప్రవచనం యొక్క నెరవేరు. సుదర్శన్ నిజంగా దేవుడు తుడిచిపెడతాడా? ఎక్కడో అనుకున్నాడంట. నోవా కాలంలో ఉన్నప్పుడు ప్రజలందరూ పాపాన్ని చూసి నేను భూమి మొత్తాన్ని తుడిచిపెట్టాలనుకున్నాడట. కానీ తుడిచిపెట్టలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? కృప అంటూ వచ్చి నోవాహును వేరు చేసి. ఎంతమంది నమ్మగలుగుతున్నారు? మీరు నమ్ముతున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? దావీదు పొరపాటు చేస్తే దావీదుని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలట. కానీ కృప అంటూ వస్తుందట. సొదొమ గొమొర్రాని తుడిచిపెట్టాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆరు కుటుంబాన్ని శాసన లేకుండా తుడిచిపెట్టాడా? కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మీరు 6 సంవత్సరాలప్పుడు 7 సంవత్సరాలప్పుడు ఇది ఏ వయసైనా మీరు మొట్టమొదటి పాపం భూమి మీద చేసినప్పుడే దేవుడు పైనుండి మిమ్మల్ని చంపి తీరాలట. తెలుసా? భూమి మీద మీ అవశేషాలు కూడా లేకుండా దేవుడు తుడిచిపెట్టారట మిమ్మల్ని. ప్రవక్త చెప్తున్నాడు. ఒక మనిషి తన జీవితంలో మొట్టమొదటి పొరపాటు చేసినప్పుడే దేవుడు వచ్చి భూమి మీద లేకుండా ఆ వ్యక్తిని తుడిచిపెట్టారట. కానీ ఎందుకు తుడిచిపెట్టట్లేదు తెలుసా?
కృప మళ్ళా అడ్డులోకి వచ్చి మిమ్మల్ని నీ కొరకు నా కొరకు ఆయన లేకుండా తుడిచిపెట్టబడి ఆయన మనల్ని కాపాడి మనల్ని ఎంతమందికి అర్థమైందండి? మనం ఎవరు ఇక్కడ ఉండడానికి యోగ్యం కాదండి. కొన్నిసార్లు నేను ఫస్ట్ చెప్పేదంటే దేవుడు మిమ్మల్ని తుడిచిపెట్టాలని కోరడం. నమ్ముతున్నారా? కనీసం ఎట్లు దగ్గరకు వచ్చిన పర్వతం దగ్గరకు వచ్చిన కాల్చి చంపేమని చెప్పాడు దేవుడు. వాళ్ళతో కొట్టి చంపమని చెప్పాడు సినాయి పర్వతం దగ్గర. అటువంటి పరిశుద్ధమైన దేవుడు మీరు జీవితంలో చేసిన మొట్టమొదటి అబద్ధానికో మొట్టమొదటి చూపుకో దేనికో అసలు ఆయన వచ్చి చంపేసి తుడిచేయాలట. ఈ వ్యక్తి ఉండకూడదు కానీ చేరిపోయాడు. కారణం ఏంటంటే ఆయన కుటుంబ మధ్యలోకి రావడం ప్రారంభించాడు. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, దయా వాత్సల్యంలో కలిగిన దేవుడు. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా మీరు నేను ఈ భూమి మీద సజీవులుగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? తుడిచిపెట్టాల్సిన వలస ఉన్నది కానీ ఆయన కృప అడ్డొచ్చి తుడిచిపెట్టకుండా సహాయం చేస్తారు. అయితే సుదర్శన్ క్రైస్తవులు ఎందుకు తుడిచిపెట్టబడలేదంటే దెయ్యం కొన్నిసార్లు దేవుడు అనుకుంటాడు, కొన్నిసార్లు దెయ్యం అనుకుంటుంది. ఏమనంటే ఈ విశ్వాసిని భూమి మీద లేకుండా తుడిచిపెడతామని. కన్నెప్పుడు పెద్దప్పుడు దెయ్యం అనుకుంటవచ్చు ప్రవక్తని, ఈ క్షణం అయిపోయాడు అనుకోవచ్చు. కానీ కృప వచ్చి ఇంకా పరిచయం మళ్ళా ఎంతమంది నమ్ముతున్నారండి? కొన్నిసార్లు కుటుంబాలుగా ప్రయాణం చేస్తే ఆ కారు లేకపోతే ట్రాక్టర్ కొట్టి కుటుంబాన్నే దెయ్యం అసలు రోడ్డు మీద అంటే ఈ భూమి మీద లేకుండా సజీవులుగా అంటే సమూలంగా కుటుంబాన్నే తుడిచిపెట్టాలని కోరుతాడు. తెలుసా అండి? బ్రదర్ హిక్స్ అని అతని గురించి ప్రవక్త వర్తమానం చెప్పేటప్పుడు ఆ పలానా సంఘంలో ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి. అయితే అక్కడ ఏం జరిగిందంటే అతని యొక్క సహోదరుడు కుటుంబ సమేతంగా ప్రయాణం చేస్తూ ఉంటే కుటుంబం ఆ యొక్క రహదారి ప్రమాదంలో చనిపోతే తండ్రి, తల్లి, బిడ్డలు మొత్తం అందరూ ఒక్క స్పాట్లో చనిపోయారు. ఎందుకంటే సాతాను తుడిచిపెట్టాలని కోరుకుంటాడు. ఎన్నిసార్లు మన కుటుంబాన్ని తుడిచిపెట్టాలని కోరుకుంటాడు? ఎందుకంటే నా దేవుడు మంచిగా ఎన్నిసార్లు మిమ్మల్ని తుడిచిపెట్టాలని కోరుకుంటాడు, ఎన్నిసార్లు మీ కుటుంబాన్ని తుడిచిపెట్టాలని కోరుకుంటాడు, ఎన్నిసార్లు సంఘాన్ని తుడిచిపెట్టాలని కోరుకుంటాడు. కానీ ఆయన కృప ఎప్పుడైతే అడుగు వేసినదో తుడిచిపెట్టబడాల్సిన వారిని కృప చూపించి ఇంకా ముందుకి నడిపిస్తున్నారు. మీకు గడిచిన దినాల్లో జరిగిన పురుషుల విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళి వస్తుంది. ఎంతమందికి ఆ జరిగిన సంఘటన గుర్తుంది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాస్తవానికి ఆ రోజు సోమవారం ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత సోమవారం జరిగింది ప్రార్థన. ఆదివారం రాత్రి నేను పడుకునే ఇంట్లో లేట్గానే పడుకున్నాను. ఆ రోజు ఉదయకాలంలో లేచేసరికి నాకు ఒక కళ కూడా కనబడుతుంది. నాకు వాస్తవానికి నాకు చాలా తక్కువ కళలో ఆ కళ ఏం జరుగుతుందంటే ఒక విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. పురుషులందరూ ఉన్నారు అక్కడ, కొంతమంది కుటుంబాలు కూడా పిలువబడ్డాయి. నేను చూస్తున్నాను అన్నమాట. ఒక పరిస్థితిలో ఒక వ్యక్తి వెళ్తా ఉంటే వెనకాల నుండి ఆ వ్యక్తి ఎంతో ప్రమాదంలో చిక్కుపడాలి వాస్తవానికి, కానీ ఎస్కేప్ అయ్యి నిదానంగా తప్పించుకొని వెళ్తాడు. ఆ వెళ్ళే వ్యక్తి భయపడుతున్నాడు. పైన ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే దేవుడు కృప చూపించకపోతే ఈ పరిస్థితి వేరేలా ఉండేది, ఈ పరిస్థితి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పొద్దున్నేసరికి ఏంటిది విజ్ఞాపన ప్రార్థన జరగడం ఏంటి, మేము వెళ్ళడం ఏంటి, అక్కడ అన్ని చేరడం ఏంటి, కానీ మాట ఏమంటుందంటే ఇది ఇలా కాదు వేరేలా జరగాల్సింది. కానీ దేవుడి కృప అడ్డుగా నిలబడింది. నాకు చాలాసేపు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చా ప్రార్థనలో గడిపాను, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయిందని ఎప్పుడైతే ప్రేయర్ అయిపోయిందో అందరితో పాటు నేను కూడా కారణంగా స్పీడ్గా వస్తున్నా. మళ్ళీ వార్నింగ్లో అనిపించింది ఇది నీకు తగ్గున. వెంటనే నేను కూడా నాతో కూడా బంధు కూడా ఇద్దరు స్లో అయిపోయాను. మైలేజ్ రాదు అని చెప్పి ఇంకా స్లో అయిపోయాను. ఎప్పుడైతే వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఎప్పుడైతే ఆ సంఘటన ఉన్నానో వెంటనే ఎరిగింది. అది చాలా మంది హృదయాలు ఏమనిపించిందంటే ఇప్పుడు ముగ్గురు భయపడతారు. సహోదరుడు ఏమనుకుంటాడంటే మా ఇంటికి వస్తేనే ఇలా జరిగింది అంటారు. బ్రదర్ ఏమనుకుంటారంటే నేను ఆయన ఎక్కించుకుంటే నా వల్ల జరిగిందేమో అనుకుంటాను. ఆయన ఒక్కొక్కరి ప్రశ్న ఒక్కొక్కటి ఉండేది. కానీ వాస్తవానికి ఏం జరిగింది తెలుసా? దేవుడు కృప బట్టే అది తప్పుతో ముగించాడు. ధైర్యంగా నేను చెప్పగలను. అది నాకు తిరుగుతా ఉంటే నాకు ఏ కార్యమో తెలియట్లా, కానీ ఒకటి జరుగుతుంది. దేవుడి కృప వల్ల మాత్రమే ఇది తప్పించబడుతుంది. దేవుడి కృప వల్ల మాత్రమే. దేవుడి కృప నేను ఆ ప్లేస్ ఆ వ్యక్తి కూడా వస్తా. దేవుడి కృప వల్ల మాత్రమే తప్పించుకున్నా. ఎన్నిసార్లు మన కుటుంబాన్ని అలిగిపోవాలి, ఎన్నిసార్లు తుడిచిపెట్టుకుపోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను అల్పుడుగా నిలబడ్డా, కానీ ఇక్కడ నిలబడిన నాకే కొన్ని అనుభవాలు ఉన్నాయి. మా కుటుంబంలో కొన్నిసార్లు మేము తినడానికి ఉండి కూడా ఫుడ్ అలా ఎదురు పెట్టి తినలేని పరిస్థితులు. ఫుడ్ ఉంది, రోజుకు ఒక భయంకరమైన విషయం వింటా ఉంటే ఫుడ్ ఇట్లా ఉండి ఇలా ఏడ్చేవారు. అందరం చుట్టూ చేరి
6 మంది తినడానికి ప్రేమించిన బ్రదర్స్ సిస్టర్ తెస్తా ఉండేవారు. ఏంటి మా జీవితం? నేను వెళ్ళి అమ్మని అడగ ఒకసారి నాకు బాగా గుర్తు అమ్మడానికి అమ్మా మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోదామా నేను మర్చిపోయాను బాగా అమ్మ అందరం కన్యలుగా మునిగిపోయామా ఆ దినాల్లో ఎప్పటికీ మర్చిపోయాను ఆ జీవితంలో మర్చిపోయాను ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళిపోయాను పదం చదువుతా అనిపిస్తుంది ప్రభావ ఆ రోజు కృప చూపించకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు మా దోషాలకు కూడా నీ కృప అడ్డు రావడం బట్టే ఈరోజు మళ్ళా మా కుటుంబాన్ని నిలబెట్టో పరిచయంలో వాడుకుంటున్నాం ముక్కలు అవ్వాల్సిన పరిచయం కలిసిగా కట్టి మళ్ళా పరిచయం అదే అద్భుతమైన కృప మళ్ళా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఎంతమంది నమ్ముతున్నారండి? మీ కుటుంబాలు ఎన్నడో తుడిచిపెట్టుకుపడిపోవాలి కానీ దేవుడు కృప వచ్చి తుడిచిపెట్టుకోవాల్సిన కుటుంబాన్ని నిలబెట్టి సాక్ష్యంగా ప్రజల మధ్యలో నిలబెట్టి ఆ దేవుడు ఎవరంటే కేవలం కోపం చూపించేవాడు కాదు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ప్రభుత్వం ఏం చెప్పాడంటే అన్ని జరిగిన ఆ క్రైస్తవులు తుడిచిపెట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి అడ్డుబడి నిలబడింది, దేవుని మహాకృప. అది ప్రాచీనమైన కృప, ఎవరు వర్ణించలేని కృప, మన దోషాలు కూడా కడిగిన కృప, చనిపోవాల్సిన వారిని తిరిగి లేవనెత్తి సజీవులుగా నడిపిస్తున్న కృప. ఎవరు నమ్మగలుగుతున్నారా? స్మరణ సంఘకాలం చూసి భయపడడానికి కాదండి, అటువంటి సంఘకాలంలో కూడా కృప తోడుగా ఉంటే ఈ దినాల్లో అది మనకి సహాయం చేయదా? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతి విషయంలో ఆయనే మనకి దిక్కు. తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, రక్తసిక్త అధ్యాయమైన స్మరణ సంఘకాలంలో కూడా ప్రభువా భూమి మీద లేకుండానే క్రైస్తవులు తుడిచిపెట్టమని ఆశించుండగా నీ ఒక్క కృపగానే లేకుండా ఉండుంటే ప్రభువా క్రైస్తవులు అనేవారు ఉండకపోవచ్చు ప్రభువా. కానీ ఎప్పుడైతే ఆ కృప వచ్చి ఉన్నదో తండ్రి, క్రూరమైన రాజుల చేతులు ఆ క్రైస్తవులు నలిగిపోకుండా ప్రభువా వెంటనే మరలా ఊరటనిచ్చిన దేవుడు నీవు వేడినావు ప్రభువా. అల్పుడుగా మేమందరం ఈ స్థలంలో నిలబడి ఉండినాం ప్రభువా. ఇక్కడ
ప్రతి వ్యక్తి ఒక సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తే ప్రభా. ప్రతి కుటుంబం ఒక సాక్ష్యాన్ని కలిగినదే ప్రభా. మా జీవితంలో ఎన్ని అనుభవాలు మేము కలిగి ఉంటున్నామో ప్రభా, ఆ కృపగాని లేకుండా ఉంటే ప్రభా, ఈ దినాన్ని అనేక మంది భూమి మీద నిలబడే ఉండకపోవచ్చును ప్రభా. కానీ ఎంత ఉచితమైన కృప ప్రభా అది. అందుని బట్టి నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నామయ్యా. జరిగిన వాటిని బట్టి మిమ్మల్ని నిందించగా ప్రభా, కానీ అప్పటికీ కాపాడినందుకు ప్రభా తిరిగి మేము నీ కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఏ హృదయం అవిశ్వాసం పడుకుంటున్నట్లుగా ప్రభా, ఇంకా ఆ కృప నిలిచే ఉండినదని ప్రభా. మా మార్గ మధ్యలో మమ్మల్ని కాపాడేది అదే కృపని ప్రభా. ఉద్యోగ స్థలాల్లో కాపాడేది అదే కృపని ప్రభా. కుటుంబాల్లో కాపాడుచున్నది అదే కృపని ప్రభా. వ్యక్తిగతంగా కాపాడుచున్నది అదే కృపని ప్రభా. ఆ కృప ఎంతో ప్రాచీనమైనదని ప్రభా. ఆ కృపను వివరించడానికి మా పెదవులు సరిపోవు ప్రభా, మా మాటలు సరిపోవు ప్రభా. అడగడానికి ఏ పాటి వారము ప్రభా. కానీ దావీదు చెప్పినట్లుగానే తండ్రి, ఓ ఇది ఎంతో గొప్ప కృపని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇక వరద వల్ల శత్రువు పొరలి వచ్చినప్పుడు ప్రభా, కనీసం గాలి తీసుకునేంత, శ్వాస తీసుకునేంత తండ్రి సమయం కూడా లేనప్పుడు ఓ బలమైన కృపగాని మమ్మల్ని అటువంటి వరదలోని ఎత్తి పైకి లేవనెత్తకపోతే అనేక కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయిండు వచ్చున్నాం. ఓ ప్రభా, అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా. మేము సజీవులుగా భూమి మీద ఉండి ఉన్నామంటే ప్రభా, ఏదైనా సరైన మేము చేసుకోవాల్సి ఉంటున్నాం. రెండు, ఏదైనా పరిచర్య అయినా మాకు అప్పగించబడి ఉంటున్నది ప్రభా. అది ఏదైనా బాధ్యత మాకు అప్పగించబడి ఉంటే ప్రభా, పరిపూర్ణంగా మేము చేయడానికి దయ చూపించండి. దాంట్లో ఎన్నడూ మేము రాజీ పడకుండా సహాయం దయచేయండి. ఏదైనా మేము సరి చేసుకోవాల్సి ఉండుంటే దయచేసి మా హృదయాన్ని తాకమని అడుగుచున్నామయ్యా. ఏ చిన్నది నీకు మాకు మధ్యలో వ్యత్యాసం లేకుండా కనికరాన్ని చూపించమని అడుగుచున్నాం ప్రభా. ఈ ప్రజలు ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు ప్రభా, ప్రతి ఒక్కరూ ఆ తీపి జ్ఞాపకాలు వారి హృదయాన్ని తండ్రి తిరిగి తాకున్నట్లు దయ చూపించండి అయ్యా. లోక కార్యాలతో మేము నింపబడిపోకుండా ఎన్నిసార్లు ప్రభా వంటగదిలో జరిగిన ప్రమాదాల్లోనూ తండ్రి, ఇళ్లలో జరిగిన ప్రమాదాల్లోనూ ప్రభా, తోడుగా వ్యక్తులు లేనప్పుడు ప్రభా, ఇతర పురుషుల వల్ల కలిగిన ప్రమాదాల్లోనూ తండ్రి, ఇతర స్త్రీల వల్ల కలిగిన ప్రమాదంలోనూ ప్రభా, నీటి ద్వారా జరిగిన ప్రమాదాల్లోనూ తండ్రి, అగ్ని వల్ల కలిగిన ప్రమాదాల్లోనూ ప్రభా, కత్తి ద్వారా కలిగిన ప్రమాదాల్లోనూ తండ్రి, పాపం వల్ల కలిగిన ప్రమాదాల్లోనూ ప్రభా, నీ కృప ఎంత అమోఘమైనదో ప్రభా. ఇంకా తిరిగి మీకేమని మేము చెప్పగలం ప్రభా. మేము దాసులుగా లోబడిపోవచ్చున్నాం ప్రభా. మేము ఖైదీలుగా నీ ప్రేమతో మమ్మల్ని అలాగే మమ్మల్ని బంధించమని అడుగుచున్నాం ప్రభా. ఈ కృపకు మేమేమీ తిరిగి ఇవ్వలేం ప్రభా. నీ కొరకు మేము నమ్మకంగా జీవించాలని హృదయంతో రక్తసిద్ధమైన స్మరణాసంగ కాలంలో నిలబడితే ఈ కాలం ఎంతో సుఖవంతమైనది ప్రభా. దయచేసి మా హృదయాన్ని మీరు తాకండి అయ్యా. వ్యక్తిగతంగా మీకు అనుభవంలోనికి నడిపించయ్యా. మన్నా ఏ విధంగా బంగారు గిన్నెలో ఉన్న మన్నా ప్రభా, అది వెలుపలికి రాకుండా అతి పరిస్థితి స్థలములోనే ఉంచబడవలసినదా. ఓ మేము ఎన్నడూ క్రీస్తు నుండి వెలుపలికి రాకుండానట్లుగా మమ్మల్ని లోనే ఉంచమని అడుగుచున్నామయ్యా. పుష్పించిన హరుడు కర్ర ఎన్నడూ బయటకు రాకుండా అది లోనే ఉంచబడవలసిందిగా ఆ జీవితంలో కూడా అలా ఉంచమని అడుగుచున్నాం. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఎవరైనా ఈ వాక్యం తాకి ఉంటే ప్రభా, ఎవరైనా హృదయాన్ని వాక్యం కదిలించి ఉంటే ప్రభా, ఏదైనా వారిని నీతో వారు సరి చేసుకోవాల్సి ఉండినా, నీతో వారు తిరిగి స్థిరపరచుకోవాల్సి ఉండినా ప్రభా, బలంగా నీ ఆత్మ చేత మీరు జరిగించమని అడుగుచున్నాం. సమస్త మీ యొక్క స్థలికి మేము అప్పగించుకొనిచున్నాం. మరలా మేమందరం సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమంలో మాకు తోడుగా ఉంచండి. మా మధ్యలో ఎవరైనా అనారోగ్యం చేత ఉంటే ప్రభా, మీ కరుణా సంపూర్ణమైన దేవుడు ప్రభా, సంపూర్ణమైన స్వస్థతని మీరు దయచేయండి అయ్యా. ఎవరైనా ఇబ్బందుల చేత ఉంటే విడిపించమని అడుగుచున్నాం. ఏ విధమైన అక్కర్లైనా గుబ్బులు విప్పమని అడుగుచున్నాం. సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఎన్నడూ వినని నీ కృపకు ప్రభా, మమ్మల్ని ఎన్నడూ మరువలేని నీ కృపకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొనచ్చు. ఆ కృప నుండి ఎన్నడూ మేము తొట్టిల్లిపోకుండానట్లుగా మా పాదములు స్థిరపరచు ప్రభా. మా బిడ్డల విషయాల్లో, మా తల్లిదండ్రుల విషయాల్లో, మా రక్త సంబంధుల విషయాల్లో ఎన్నిసార్లు నువ్వు కృప చూపించావో దాన్ని ఎల్లప్పుడూ నెమరవేసే హృదయాన్ని ఇచ్చి నీకు మా జీవితాల్లో అర్పించుకొనచ్చు. ఈ చిన్న ప్రార్థనని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ప్రతి అవమానంలో విడిచిపెట్టినటువంటి దేవుడు కృప, మహోన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆయన కృపను ఆశించే వారికి, ఓ పరిశుద్ధులకును ఆయన యొక్క ప్రేమ తోడై ఉండును గాక. దేవుడు తన సమాధానాన్ని అందరికీ ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించు.